బ్లాక్ ఎన్వెలప్ వచ్చింది. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. హెల్లో కైరా అండ్ గుల్లు, వి లవ్ యూ అండ్ ఇట్స్ క్రిస్టల్ క్లియర్ కైరా. నువ్వు పూర్తి ప్రయత్నం చేస్తున్నావు గుల్లులో కొంచెం రొమాన్స్ తీసుకురావడానికి. సో హియర్ వి ఆర్ ఫర్ అ లిటిల్ హెల్ప్. థ్యాంక్ యూ. వీ హ్యావ్ ప్లాన్ a special night for you at the Love Den with Gullu. బ్రో నా బుర్ర కొంచెం పాడైపోయింది. అంటే డే టైంలో నేను కొంచెం కంగారు పడతాను, కానీ లవ్ డన్ అయితే భయ్యా మరీ అలాంటి విషయం కదా, అంటే ఫుల్ కంగారు పెట్టేస్తుంది. సో మీరిద్దరు కొన్ని లవింగ్ కాన్వర్సేషన్స్ చేసుకోవచ్చు అండ్ రొమాన్స్ కి దొరుకుతుంది ఇంకొక ఛాన్స్. లెట్స్ గో బేబీ, లెట్స్ గో. ఏ లవ్ డాన్. నీ ఫేస్ కలర్ మారిపోయింది. గుడ్ లక్ కైరా అండ్ ఆల్ ది బెస్ట్ గుల్లు. లవ్ సనీ అండ్ కరణ్. ఐ లవ్ యూ గైస్. నా కోసం ఆల్ ది బెస్ట్ అని రాసి కన్ను ఎమోజీ కూడా పెట్టారు. నేను ఎంత ప్రేమిస్తానో వాళ్ళకి తెలుసు. ఏంటి లవ్ డాన్ విత్ యూ. నీ ఎందుకు అరే పిచ్చిదా. మరి నువ్వు మరి ఎందుకలా? అరే నేను హ్యాపీగానే ఉన్నాను, నేను చాలా హ్యాపీ బేబీ. నేను సంతోషం చూపించాలనుకోవట్లేదు, సంతోషం అంతా లవ్ డాన్ లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలు చెప్పకూడదు. పద ఇక రెడీ అవ్వు, ఇప్పుడు ఫన్ వస్తుంది. సరే పద. థ్యాంక్ యూ సోనీ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ కరణ్ సార్. నేను చెప్పేది ఎవరో ఒకరు వింటున్నారు. Thank you. Thank you. రెడీ. థ్యాంక్ యూ సనీ మ్యామ్ అండ్ లవ్ యూ కరణ్ సార్. నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. నేను వెంటనే రెడీ అయ్యాను, కైరా కూడా రెడీ అవుతుంది. మేమిద్దరం రెడీ అయ్యి నేరుగా లవ్ డాన్ కి బయలుదేరాం. నేను ఇప్పటి వరకు లవ్ డాన్ కథలు మాత్రమే విన్నా, కానీ ఈ రోజు నేను లవ్ డాన్ లో జీవించబోతున్నాను. నాకు చాలా భయంగా ఉంది. అక్కడ కైరా నన్ను పూర్తిగా వాడుకుంటుందో, ఏమేమి చేస్తుందో అని భయంగా ఉంది. ఓ మై గాడ్. ఫ్లవర్ ఫర్ఫుల్ సో ప్రిటీ. ఎవరు నువ్వా లేక లవ్ డానా? నువ్వు చెప్పు. నిజానికి రెండో చెప్పాలనుకుంటున్నాను, కానీ స్పెషల్ గా లవ్ డెడ్. Come on. లవ్ డాన్ లోపల అయితే మీరు. స్మార్టీ ప్యాంట్స్. Yeah. పదే లోపలికి వెళ్ళి చూద్దాం. ఎస్. ఏంటి క్రేజీ సెటప్ చేయించానా నేను లవ్ డాన్ లోకి వెళ్ళగానే అబ్బా ఎంత అందంగా ఉందో అనుకున్నాను. అక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. నేను కైరాన్ చూస్తున్నాను, తను నవ్వుతోంది, నేను మాత్రం నర్వస్ అవుతున్నాను ఇప్పుడు ఏమవుతుందా అని. ఫైనల్లీ సమ్ టైమ్ టుగెదర్. ఎప్పుడూ నేను గేమ్ లోనే మునుగొలుతాను, అంటే గేమ్, స్ట్రాటజీ, ప్లానింగ్ ఇవన్నీ. So are you happy to finally get some our time? Last time. Yes. హ్యాపీగానే ఉన్నా. హ్యాపీ అండ్ షై. Happy and shy? Yeah, that's you. We were very happy for some time alone. So it was nice. ఈ డ్రెస్ కొంచెం ఎక్కువైందా గుల్లు? ఈ డ్రెస్ నా అంచనా ప్రకారం నేను ఎక్కడో చూసాను. ఎక్కడ చూసావ్? ఫస్ట్ డే ఎన్టీలో చూసాను అనుకుంటా. Wow, I'm impressed. బేబీ అలా ఎలా? ఎరుపు రంగు అంటే నాకు విషయాలు గుర్తుంటాయి. He noticed that it was the same dress నేను ఫస్ట్ డే వేసుకున్నాను and I was very నువ్వు happy. నాకు గుర్తుండదు అనుకున్నావా? లేదు, ఇచ్చదనవా ఏంటి? అందమైన అమ్మాయిలు బట్టలు నేను మర్చిపో- అందమైన అమ్మాయిలవా? అమ్మాయి అమ్మాయా? ఓకే. అమ్మాయి కాదు. ఓకే. ఏమనుకున్నావు నన్ను ఫస్ట్ టైం చూసి? చాలా బ్యాడ్ గా కనిపించుంటది కదా? లేదు యార్, కాస్త అనిపించింది అమ్మాయి కొంచెం పొగరబోతు అని, అంటే స్ట్రైట్ గా. ఎందుకంటే గౌరీష్ అన్నాడు బెల్లీ డాన్స్ అని. అవును, అప్పుడు నువ్వు అన్నావు ఐ చార్జ్ ఫర్ దాట్. తర్వాత ఇంకో రెండు విషయాలు కూడా యా, అన్నావు. నేను చెప్పాను. అయితే ఏంటి? అప్పుడు నేను వెళ్ళిపోయి ఇలా అనుకున్నావా? తర్వాత నాకు అనిపించింది ఈ అమ్మాయిలతో మాట్లాడడం వేస్ట్ అని. వేరే ఎవరితో కనెక్షన్ పెట్టుకోవడం బెస్ట్ అనుకున్నా. తర్వాత మనం వెళ్ళలోకి ఎంటర్ అయ్యాక మన మధ్య మాటలు మొదలయ్యాయి. అప్పుడు నీకు చెప్పింది కదా నీ కనెక్షన్ సెట్ చేస్తా అని. అప్పుడు నాకు అనిపించింది కొంచెం ఫన్ ఉంది, చిల్ ఉంది అని. కానీ యార్ నీకు కనెక్షన్ సెట్ చేస్తూ నీకు కనెక్ట్ అయిపోయాను తెలుసా. అయినా నువ్వు నా స్కిల్స్ మెచ్చుకోవాల్సిందే. చూడడానికి డమ్ గా కనిపిస్తాను కానీ లేదు, నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు. ఇదే వినాలనుకున్నాను. ఐ నో. నీకు తెలుసా నేనేమనుకున్నాను? ఏంటి? నేను వస్తున్నప్పుడు నిన్ను చూసాను, నీ పక్క గౌరీష్ అనుకుంటాను కూర్చొని ఉన్నారు. నేను కావాలని చెప్పాను ఐ థింక్ ఐ లైక్ హిమ్ అని, బట్ నేను నీకు చెప్పలేదు. ఐ మీన్ ఐ డిడ్ంట్ వాంట్ టెల్ ఎనీవన్. నీకు అనిపిస్తుంది నీ పరువు పోతుందని. నీ ఈగో కొంచెం ఈగో, Insult కాదు. నీకు ఈగో ప్రాబ్లం కూడా ఉంది. నాకే ఉందా, నీకు లేదా? నాకు నీకంటే చాలా తప్పు ఉంది.
అది మన ఇద్దరిలో బెస్ట్ విషయం ఏముంది? నువ్వు నా దగ్గరికి రాలేదు, నేను నీ దగ్గరికి రాలేదు. మనం వేరే వాళ్ళ కోసం మాట్లాడడానికి వెళ్ళాం. ఆ మధ్యలో సరదాగా నేను లైన్స్ వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆ తర్వాత నాకు ఒక వైబ్ అని చెప్పొచ్చు, లేదా ఆ విషయాలు నాకు నచ్చడం మొదలయ్యాయి. ఆ విషయాలు అంటే అలవాటు నేను మీ habit ఆ? అలవాటు కాదు, అంటే నాకు ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా నచ్చితే అలవాటుగా మారిపోతుంది. ఇది చాలా పెద్ద మాట, ₹1,00,000 మాట. నీకు ఇప్పుడు అర్థం కాదు, ఇది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నేను మొదటిసారి కైరాకి నా ఫీలింగ్స్ గురించి చెప్పాను. తన గురించి నేను ఏమనుకుంటున్నానో అన్ని చెప్పాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాలో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది గైస్. ఇప్పుడు నేను ఆ సిగ్గుపడే గుండును కాదు. I was very happy and we relive all the memories. మేము డే 1 లైక్ గొడవతో స్టార్ట్ చేసాము అండ్ ఐ థింక్ అది ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉందని. చూడు, ఎంటర్టైన్మెంట్ ఛాలెంజ్ మనం గెలిచాం, ఎందుకంటే మన కంపాటబిలిటీ బాగుంది. అండ్ నువ్వు నన్ను నాన్ డాన్సర్ అనుకున్నావు కదా. యూ సా మీ డాన్సింగ్. ఐ టోల్డ్ యూ ఆర్ అ వెరీ గుడ్ డాన్సర్. మళ్ళీ ఒకసారి చేసి చూపించు. అరే గెలిచేసాం కదా, అందరికీ చేసి చూపించాం. ఫస్ట్ వచ్చాము. నిషాతో డేట్ లో అయితే చాలా డాన్స్ చేసావు, కానీ నాతో నీ షై. సరే ఏం పర్లేదు, ఇట్స్ ఓకే. ఏమైంది? లేదు ఏం లేదు, నేను జస్ట్ చెప్తున్నాను. అనిషాతో అయితే చాలా డాన్స్ చేసావు, బేబీ మనం వేరే వాళ్ళ హ్యాండ్స్ హోల్డ్ చేసావు. వేరే వాళ్ళ పేరు తీసుకుని డేట్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు? డాన్స్ చేసి చూపించు నాకు. యార్ అసలు నేను ఎలా డాన్స్ చేయను? నువ్వేమైనా నాతో డాన్స్ చేయడానికి తీసుకొచ్చావు ఇక్కడికి? బెడ్ మీద పడుకొని చలుగుళ్ళు డాన్స్ చేయని. అయితే నువ్వు నన్ను అన్ని విషయాలు క్షమించేశావు, నా చిన్న చిన్న తప్పులన్నింటినీ. చిన్న పిల్లాడు లాంటి నా చిన్న చిన్న పొరపాటు. చైల్డిష్ వా? ప్లే సాంగ్ ఫర్ మీ, డెడికేటెడ్ సాంగ్. నేను చూడాలనుకుంటున్నాను. సరే నీకోసం నేను నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తాను, ఓకే? విచ్ ఇస్ జానం. నాకేం రాదు. నువ్వు తీసుకొని వెళ్ళవా? ఓ ఎస్, ఇది నా కోసమే తెచ్చావా ఏంటి? ఈ బ్లైండ్ ఫాల్స్ తో నేను దొరికిపోతాను. ఇలా చేసావా డాన్స్? అనిషాతోనా? షూస్ ఎందుకు తీయాలి? నేను అన్నాను సరే మనం కపుల్ డాన్స్ చేస్తూనే ఉంటావు. ఈ రోజు నేను కూర్చొని చూస్తాను, నువ్వు డాన్స్ చేయి, ఎందుకంటే నువ్వు డాన్స్. ఎక్కడో ఒక దగ్గర నాకు చాలా మిస్చీవియస్ ఐడియాస్ వచ్చాయి. లైక్ నేను వేసుకున్న డ్రెస్ తో పాటు ఇది ఉంది కదా, దీన్ని యూజ్ ఇట్ యాజ్ అ బ్లైండ్ ఫోల్డ్ అండ్ ఐ షుడ్ డూ అ క్విక్ చేంజ్. బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్ చేయి. అండ్ నేను బ్లైండ్ ఫోల్డ్ తీయగానే అబ్బా, నేను కైరాని చూస్తూనే ఉండిపోయాను. తను చాలా హాట్ గా కనిపిస్తోంది నాకు. తను చూడడానికి కూడా, తను పొగడానికి కూడా చాలా సిగ్గేస్తోంది. నువ్వు నవ్వట్లేదు యార్. నాకు నవ్వు అస్సలు ఆగలేదు. బట్ ఐ వాంట్ టు మేక్ అవర్ లవ్ అండ్ మెమరబుల్ అండ్ దట్స్ వాట్ ఐ డిడ్. అందంగా అయితే కనిపిస్తున్నావు, చాలా హాట్ గా ఉందావు. ఏం చేస్తుంటావు కెనడాలో? నేనా? నన్ను మిస్ అవ్వడం తప్ప. ఫోన్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాంట్లో మనం మాట్లాడొచ్చు. అవునా? నేను ఫోన్లో అయితే మాట్లాడతాం, కానీ తర్వాత ఏంటి? ఫెబ్లో డైరెక్ట్ గా ముంబై వస్తావు? అక్కడ కూడా ఎవరైనా అనిషాని పడేస్తావా ఏంటి? ఎక్కడ? గుర్గావ్ లో. అరే అయ్యా, నువ్వు ఎందుకని మళ్ళీ తిరిగి తిరిగి అదే టాపిక్ చేస్తున్నావు? ఎందుకంటే ఆ థింగ్ నాకు నచ్చదు. అయితే బేబీ నీకు ఎన్నిసార్లు నేను అంటే ఐ జస్ట్ హ్యాడ్ ఎ టేస్ట్ ఆఫ్ వాట్ గోనా హ్యాపెన్ విత్. డబ్బు విల్లాలో నేను నీ ముందున్నంత వరకు ఓకే ఉండేది. నేను కొంచెం దూరం వెళ్ళగానే అంటే నేను కెనడా వెళ్ళినప్పుడు విచ్ ఇస్ యూ లివింగ్ ఫర్ ప్రేమ విల్లా, యూల్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. నేను మళ్ళీ రాగానే నువ్వు అపాలజైజ్ చేస్తావు, మళ్ళీ డిప్స్ కొట్టిస్తాను, ఇక అలాగే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అలా ఏం జరగదు యార్ బేబీ. ఇప్పుడు ఫెబ్లో అయితే మనం కలుస్తాం కదా, ఆ తర్వాత నువ్వెప్పుడు వస్తావు? తర్వాత నేను ఇక్కడే ఉంటాను 8 months వరకు. ఎందుకో? ఇండియాలోనా? ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నావా? ప్లానింగ్. ఎందుకంటే ఇక్కడ నాకు అన్ని ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళగానే పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తే అయితే ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నావు. స్కేరీ ఇస్ ఇట్? పేషెన్స్
చూస్తుంటే నీకు చాలానే ఉంది. పేషెన్స్ యార్, నీతో ఉండడానికి మంచి పేషెన్స్ కావాలి. అబద్ధం చెప్తే పక్కకి వెళ్ళండి, నిజం చెప్తే నీకే తెలుసు కదా, ఇక్కడ సైలెంట్ గా ఉండండి. అయితే నువ్వు ప్రతి అమ్మాయితో ఇలానే అంటావా? ఎలా? ఇలా ప్రతి అమ్మాయితో ఎలా ఉన్నానో నీతో కూడా అలాగే ఉన్నాను యార్. నో, లైక్ అండర్స్టాండింగ్, లైక్ ఐఎమ్ చూడు, యు నో ఐఎమ్ వెరీ ఇంటెలెక్చువల్. ఈ మధ్య నా పాత ఫ్రెండ్ ఒక నన్ను మేధావం చేశారు, అంజలి. బయట ప్రతి అమ్మాయితో నా నేచరే అంత సరదాగా జోవియల్గా ఉంటాను. నేను ఎక్కువసేపు సీరియస్ గా ఉండలేను. అసలైతే రోజంతా నువ్వు నన్ను అడుగుతూనే ఉంటావు కదా, నేను బిజీ ఎక్కడున్నా అక్కడున్నా మాట్లాడట్లేదని. ఇప్పుడైతే నీ దగ్గర ఉన్నాను కానీ మాట్లాడడానికి నీ దగ్గర మాట్లాడలేవు. నేను చూస్తున్నాను నిన్ను. నువ్వు నన్ను రోజు చూస్తావు కదా, నువ్వు నన్ను రోజు చూసే చూపులు ఎంత ప్రేమ ఉండదు తెలుసా? ఎలా చూస్తాను చెప్పు? అంటే కోపంతో, అనుమానంతో. సస్పీషియస్ గానా? అనుమానంగా చూడడం, తనతో అంతసేపు ఎందుకు మాట్లాడావని. వాళ్ళతో అయితే చాలా నవ్వుతూ సరదాగా మాట్లాడాను. నువ్వు చెయ్యవా వేరే అమ్మాయిలతో లాఫ్టర్ అండ్ జోక్స్? అది నా నేచర్, ఇట్స్ ఇన్ మై బ్లడ్. ఇట్స్ ఇన్ యువర్ జీన్స్. నా జీన్స్ లో ఒకే నోట్ ఉంది, అందులో ఇదే రాస్తుంది. అదే నేను రోజంతా చేస్తుంటాను. ముసలివాడు అయ్యే వరకు ఇలా ఫ్లోట్ చేస్తూనే ఉంటావా అందరు అమ్మాయిలతో? అమ్మాయిలు కదా, అప్పుడు ముసలమ్మలతో చేస్తావు. అప్పటికి నేను కూడా ముసలిని అయిపోతాను కదా. అంటే యార్, ఇట్స్ హెల్దీ ఫ్లర్టింగ్, యూనో. ఇట్స్ గుడ్ ఫర్ యునో యువర్ హెల్త్, అండ్ హెల్త్ ఈస్ వెల్త్. సో యా, ఫర్ బోత్ ద థింగ్. నువ్వు చాలా క్యూట్ కదా. మళ్ళీ షై అవుతున్నావా? లేదు, నేను చూడలేదు. మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు? వై లుకింగ్ అవి? నాకు ఇక్కడ ఎవరు ఉన్నారని అలాగా? ఏదో శబ్దం వచ్చినట్టు అనిపిస్తే అటు ఇటు చూశాను అంతే. తీరా చూస్తే నా దగ్గర ఉన్నది నువ్వే. నాకు అనిపించింది ఏంటంటే, మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా మేము లవ్డానికి వచ్చిన తర్వాత అన్ని మయం అయిపోయేది. మైండ్ మీద నుంచి లోడ్ అంతా దిగిపోయింది. ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం. I was happy that he was being finally himself, the real Gullu. చాలా క్యూట్ సెటప్ కదా. అండ్ ఈ ఇడియట్ ఏం చేయలేదు, నేను నాకేం తినిపించలేదు, తినిపించాను, నన్ను ప్రేస్ చేయలేదు. నాకు అసలు తన ఫీలింగ్స్ కూడా చెప్పలేదు. డిడ్ ఐ గెట్ వన్ ప్రపోజల్? చూడు, నువ్వంటే నాకు ఇష్టం అని నేను చెప్పాను కదా. దిస్ ఇస్ హౌ యు కన్ఫెస్. దీన్ని మోకాలపై కూర్చొని చెప్పాలని కోరుకుంటున్నావా? గోదిమీస్. చూడు, నువ్వంటే నాకు ఇష్టం, అది నీకు తెలుసు. నేను నీతో టైం స్పెండ్ చేయడం నాకు బాగా నచ్చుతుంది. నేను చెప్పారా కూర్చోమని? వినవే, అరే నా మాట విను. నో, చెయ్యవు. నేను ఇవ్వను. అరే మంచిగానే ప్రపోజ్ చేస్తున్నాను కదా. ఇలా ప్రపోజ్ చేయాలనుకుంటే నీ సిస్టర్స్ కెళ్ళి చేసుకో. అక్క చెల్లెలు నాకు చాలా మంది ఉన్నారు, నాకు అక్క చెల్లెలు వద్దు. I wanted to make him go down on his knees, guys. On his knees. I will make your life hell, baby. ఇప్పుడు నేను అరే నేను వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు కైరా నా మంచితనాన్ని పూర్తిగా వాడుకోబోతుంది. అంటే ఇప్పుడు నేను చేయనివి, సిగ్గుపడేవి అన్ని నాతో చేయించబోతోంది. యా. ఇలా వస్తారా? ఎంటీ హ్యాండెడ్ వస్తారా? అంటే అన్ని నేర్పించాలి ఈ అబ్బాయికి. సరే, జేబులో చేతులు పెట్టుకుంటానా? ఎలాంటి ఫ్లోట్ వినువు? ఇప్పుడు చూడు, నువ్వు 10 మాటలైనాను ఇదే ఫ్లోటింగ్ తో నేను ఇంప్రెస్ చేశాను, సరేనా? Whatever. సో నేను చెప్తుంది ఏంటంటే, ఏం చెప్తున్నారు మీరు? చూడు, నాకు నీతో మాట్లాడడం ఇష్టం, నీతో టైం స్పెండ్ చేయడం అంటే మీరు ఇలా కూర్చొని ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? లేదు. అయితే మరి నువ్వు కావాలనే చేస్తున్నావు కదా, ఇవన్నీ చేయడంలో మజా వస్తుంది కదా. నీ సైడ్ అందరికీ చూపించాలనుకుంటున్నావా? నీకు ఎందుకు చూపించాలని? చూడు, నీకు తెలుసు నువ్వు అంటే నాకు ఇష్టం అని. కాల్ మార్చుకోవచ్చా? చాలా సేపటి నుంచి నొప్పి వస్తుంది. చూడు, ప్రేమ పట్టడానికి అందరికి టైం పడుతుంది. ఒక నెలలోనే ఐ లవ్ యూ అని చెప్పేవాళ్ళు. No, I'm not asking you to say that. ఎందుకంటే I don't think అయితే ఐ లవ్ యూ అనేటప్పుడు అప్పుడే ఐ లైక్ యూ అంటారు కదా. దాని తర్వాత దానికంటే ముందు చెప్పాలంటే మాకు కూడా వచ్చు. పాయింట్ అయితే ఉంది. ఆ పాయింట్ నుంచి పాయింట్ పట్టుకో, మాట నుంచి మాట అర్థం చేసుకో, అంటే దీన్ని పట్టుకో. ఇలా ఇస్తావా? మేబీ హ్యావ్ ఇట్. అమ్మాయితో ప్రేమగా మాట్లాడటం రాదా? మేబీ హ్యావ్ ఇట్. ఛీ,
గుల్లు బి అ మ్యాన్ జెంటల్ మ్యాన్. పట్టుకో దీన్ని. నువ్వే అన్నావు కదా బియ్యమేనని. Alone గా కూర్చో నువ్వు. This is your definition for being a man. It's a wrong definition for being a man. మోకాల మీద కూర్చోబెట్టి బలవంతంగా తను ప్రపోజ్ చేసేలా చేసింది. అంటే నేను ప్రపోజ్ చేయనని కాదు, కానీ తను బలవంతంగా చేయించింది. బేబీ Don't talk to me. మేమెంత పోట్లాడుకున్నా ఎంత గొడవ పడ్డా నాకు తనతోనే మజా వస్తుంది. బేబీ పద వెళ్దాం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాంరా. నటించక ఇప్పుడు. డ్రామా చేయట్లేదు నిజంగానే. నాకు నా రియల్ మాట విను. అనిపించినప్పుడు నేను వచ్చేస్తాను. నిజంగానే చెప్తున్నాను యార్. ప్లీజ్ రా, ఇక దాని గురించి వదిలే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నార్మల్ అమ్మాయి అనుకుంటున్నావా నువ్వు నన్ను? నేను మామూలుగా అనుకోవట్లేదు, నిజంగానే మామూలుగా అనుకోవట్లేదు. మనం లోపల పదండి, నీకు ఈసారి సరిగ్గా ప్రపోజ్ చేస్తాను. ఏమంటున్నా కానీ గుల్లు నువ్వు అలా ఉంటే నేను ఎలా లేపమంటావు? నువ్వు నన్ను ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నావు? సర్లే లేచి నిలబడు బేబీ. నేనేంటి ఏమైనా అబ్బాయి అనుకుంటున్నావా? డాగ్ నా ఇదేం? నువ్వు నా బేబీ, ముందు లేచి ఇది- నిలబడు. ఇలా లేపుతారా అమ్మాయిని? మళ్ళీ ఎత్తుకోను, నాది ఏమైనా కిడ్నాపింగ్ పనా బేబీ? నువ్వు నన్ను ఎత్తుకొని చూపించావు. ఆగు, నేను కోపంగా ఉన్నాను, నన్ను ఎత్తుకొని చూపించావు. ప్రతిసారి అబ్బాయి తీసుకెళ్తాను. పదమ్మా, ట్రై చేద్దాం. ఇక్కడ నీ పని అయిపోయింది. నేను కోపంగా ఉన్నాను. సరేనా? రోల్ రివర్స్. ఏమైంది బేబీ? ఏమైంది? ఏంటి ఏమైంది బేబీ? అనవసరంగా అలా నవ్వుకో, సరేనా? ఏం జోక్ కాదు, Okay. సరేనా? పద లోపలికి వెళ్దాం పద. ఎత్తుకుంటావా? లేపుతాను పద. లేపుతాను ఇలా రా. సరే సరే ఎత్తుకో. సరే రా రా రా. లేదు నేను చూపించాను కదా ఎలా లేపాలో. తర్వాత నీ ప్రతిమలు తీసుకొస్తున్నాడు. అంటే బాయ్, నా లవ్ అండ్ టైం ఎంత బాగుందంటే తను చాలా అన్ఎక్స్ప్రెసివ్. థ్యాంక్స్ టు లవ్ డెన్ ఐ థింక్ తన ఎమోషన్స్ అన్ని ఈరోజు బయటకు వచ్చేసాయి. మేక్ అ పిక్చర్ విత్ పౌల్. సరే అయితే పర్లేదు యార్, ఇక కిస్తో ఫోటో మాత్రం వెళ్ళింది. ఏంటి ఏంటి ఏమైనా విన్నావా? ఏంటి మళ్ళీ అడుగు. ఒక విషయం, దేని గురించి అయితే గొడవ పడుతున్నామో అది ఈరోజు కనబడింది. ఓకే, ఇక ఈ బెదిరింపులు నాకు వద్దు, సరేనా? ఏమంటావు? ఇది ఇన్స్టెంటా? నువ్వు యోగా చేస్తూ ఉంటావా? ఎందుకు? నాకు ఒక యోగా పోజ్ వచ్చు. శవాసన్. ఎస్, ఇప్పుడు నేను నా ఫేవరెట్ పోజ్ కొన్ని గంటల పాటు వేయబోతున్నాను. సో నా యోగా పోజ్ లో నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, ఏ విధంగాను. ఇప్పుడు చూడు, గేమ్ గురించి మాట్లాడాలంటావు, పొద్దున్న ఛాలెంజ్ గెలవాలి బేబీ మనం. నీ మనసు నేను గెలిచాను, కానీ నీ మనసుతో పాటు ఛాలెంజ్ కూడా గెలవాలనుకుంటున్నాను. గుడ్ నైట్ బేబీ. మాట్లాడుకుంటూ రాత్రి పడుకున్నావు, మళ్ళీ ఉదయం లేచావు. నేను ఈరోజు ఉపవాసం. నేను నీ పేరు మీద ఈరోజు ఉపవాసం ఉన్నాను. మనిద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండాలని. నవ్వుతున్నావా? నవ్వుకో. సో యా చూడు, మనం ఇక్కడ ఇంకెన్ని రోజులు ఉన్నాయో నాకు తెలియదు. బయట అయితే ఉన్నావు, కానీ ఎన్నున్నావు, నేను మాత్రం ఎక్కువ టైం నీతోనే స్పెండ్ చేస్తాను.
అయితే చెయ్యి కదా. చేస్తున్నాను కదా, పొద్దున్నే ఎంత ఎర్లీగా నేను లేస్తున్నాను అనుకుంటున్నావా? ఉన్న టైం అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనం షోలోకి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాం. సో బేబీ మనం చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి. నేను ఈ షో నీతో కలిసి గెలవాలనుకుంటున్నాను. మనం పేరు తెచ్చుకోవాలి, గుల్లు కైరా, కైరా గుల్లు, ఈ షో విన్నర్స్ అని. గుడ్ మార్నింగ్. ఇంకో కొత్త రోజు, కొత్త నోటిఫికేషన్. హలో స్ప్లిట్స్ విలన్స్, మీ సీట్ బెల్ట్స్ ని పెట్టుకోండి. మీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వబోతుంది. అట్లీస్ట్ ఒక్క కపుల్ ది. ఎందుకంటే ఈ రోజు మీ షార్ట్ కట్ టు ఫినాలే, మీ టికెట్ టు ఫినాలే. అది వినగానే నా చెవులు ఒక్కసారిగా నిక్కబడుచుకున్నాయి. టికెట్ టు ఫినాలే ఛాలెంజ్ ఫైనల్లీ వచ్చేసిందని. See you soon and all the best. Love, Sunny and Karan. అంటే యార్, నాకు గత పోయిన సంవత్సరం ఫ్లాష్ బ్యాక్లు గుర్తొచ్చాయి. గత టికెట్ టు ఫినాలే నేను ఒక సెకండ్ తేడాతో గెలిచాను అంతే. ఈసారి కూడా నా ముందున్న కాంపిటీషన్ వాళ్ళలో ఒకడు యోగేష్ రావత్. సో ఈసారి కూడా నేను ఓడిస్తాను, ఎన్ని సెకండ్ తేడాతో అయినా సరే. నేను దూరం చూస్తున్నాను, నేను చెప్తున్నాను. ఎలా అయినా మనం టికెట్ టు ఫినాలే గెలిచి చూపించాలి దూరు. బికాస్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ టు మీ. అండ్ మనం మన ప్రాణాలు పెట్టేయాలంతే ఈ ఛాలెంజ్ లో. ఎలా అయినా టికెట్ టు ఫినాలే మనం సంపాదించి దగ్గరికి తెచ్చుకోవాలంతే. టికెట్ టు ఫినాలే అంటే మేము రెడీగా ఉండాలి. అండ్ ఈ టికెట్ టు ఫినాలే ఎలాగైనా సరే మాకు కావాలి. అసలు ఛాలెంజ్ లొకేషన్ లోకి వెళ్ళగానే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే ఎంత పెద్ద ఛాలెంజా, నేనైతే ఎప్పుడూ చూడలేదు. రోప్స్ కట్టి ఉన్నాయి, ఇంకో సైడ్ స్టేర్స్ ఉన్నాయి, స్లోప్ ఉంది. ఇది టికెట్ టు ఫినాలే, ఏది అంత ఈజీగా ఉండదు. అలాగే కాంపిటీషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. Hi guys. Hi. Welcome to Instax Fuji Film presents MTV Splits Villain 6 team, co-powered by Sophie, New Me, Envy Perfumes, and Philips Body Groomer. Wait, girls, hold up. You guys are looking low-key fire today. Thank you, ma'am. And all thanks to New Me, Genji's favorite fashion destination. ఏంటి సంగతులు, బాగున్నారా? చాలా బాగున్నాం సార్. మిగతా వాళ్ళు ఎక్కరా? ఎగిరిపోయారు. Urfi came, she's like, this one Egiripo, this one Egiripo. Words లో ఎగరేసింది. అరే ఏమైంది యార్, ఇదేంటి? అంటే ఓకే, కానీ ఇంత డ్రాస్టిక్ గానా? Well, we are at the ticket to finale. So we need to know who wants to fight, who deserves it, who's willing to go all the way to get that ticket to finale. So we can't have too many people. Splits Villains, ee roju challenge extremely important. But before we discuss about today's challenge, I want to know what happened in the Love Den. సార్, నాకేమనిపిస్తుందంటే ఈ రోజు ఛాలెంజ్ కన్నా లవ్ డేనే చాలా టఫ్ గా ఉందని. అంటే వేరే టైంలో అయితే నేను తప్పించుకోవడానికి అటు ఇటు పారిపోతాను, అందుకని ఏదైనా ఫ్రెండ్ కనిపిస్తే బయటపడిపోతాను. కానీ అక్కడ మేము ఎదురే ఉన్నాం, తప్పించుకోవడానికి ఆప్షన్ కూడా లేదు. అసలు ఏం జరిగింది? సార్, కొద్దిగా డాన్స్ చేసావు, తర్వాత సగం లవ్ డే టైం ఏమని బతిమాలకే సరిపోయింది. అక్కడ కూడా కోపం కోపం కోపం. అంటే నా వైపు నుండి అయితే మంచి ఎక్స్పీరియన్సే. అంటే నేను ఏమితో కొన్ని మాటలు సరే, చెప్పాను. కోపం దేనికి వచ్చింది? అంటే అది ప్రపోజ్ చేసే టైంలో. కాదు, కొట్టు పర్లేదు, ఇంకొకటి కొట్టు. ఏది పడితే అదే చెప్తాడు తను. హీ వాజ్ ఆన్ హిస్ నీస్ ఆల్రెడీ, బై ద వే. ఓ బాయ్, ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? No, మాకు ఆ విషయం కూడా తెలీదు. అవును సార్, అసలు ఏం చెప్పలేదు మాకు తెలియదు. నాకు కూడా తెలియదు. మాకు అసలు దీని గురించి ఏమీ నేను తెలియదు అడిగాను సార్. కూడా, లవ్ టెన్కి వెళ్తున్నారు అని లేదండి. ఊళ్ళో ఏంటిది నేను వింటున్నది? ఏమైంది అసలు నీకు? అరే నేను నడుస్తూ పర్బడి నెల పడిపోయింది. సరే కైరా, నువ్వు చెప్పు తర్వాత సో నేను ఏమైంది. చెప్పాను, లైక్ అ జెంటిల్ మ్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. తను 1-2 సార్లు చాలా మెలో ట్యూన్ లో చెప్పాడు, నాకు అది నచ్చలేదు.
అయితే నేను చెప్పాను ఒక మ్యాన్ లాగా చెప్పు అరిచేశాడు. ఇక్కడ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నడిచి రాలేదు, తర్వాత నేనే తను ఎత్తుకొని తీసుకొచ్చాను. అలాగే చాలా అది కూడా నేనే కష్టపడ్డాను. చూపించాను ఒక అమ్మాయిని ఇలా లేపుతారని. తనని లేపి తనని లేపావా? లిఫ్ట్ చేశాను. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. పదండి. మిగతాదంతా బానే ఉందా? బ్లైండ్ ఫోల్డ్ అవి ఇవి బానే ఉన్నాయా? ఇంకా ఏమేమి జరిగాయి? అంతలా ఏం జరిగింది? అరే బాయ్, వీళ్ళకి జరిగినవన్నీ తెలుసు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళు నా రహస్యాలన్నీ బయట పెడుతున్నారు. బ్లైండ్ ఫోల్డ్ అయింది, మేము డాన్స్ చేసాం, నా సిగ్గు పెరుగుతూనే ఉంది. అరే మీరు బ్లైండ్ ఫోల్డ్ కి అంత హ్యాపీ అయిపోయారు. ముందు చెప్తాను, మీరు అంతా పడిపోతారు. వెల్ లెట్స్ జస్ట్ సే గుళ్ళు ఇంకా కైరా చాలా ఫన్ చేశారు. అరే ఇప్పుడైనా చెప్పు, బ్లైండ్ ఫోల్డ్ తర్వాత ఏం చేశారు? దాగుడు మొదలాడేవాళ్ళు. ఆవిరి పోతలా ఏం వెతుకుతున్నావు? అచ్చా, దాన్ని దాగుడు మొదలంటారా? ఓకే. నా ఛాలెంజ్ మీద నుండి ధ్యాస మళ్ళీపోయి మొత్తం ధ్యాస సిగ్గు మీదకే వెళ్తుంది. నేను సిగ్గుపడిపోతున్నాను. నేను అన్నాను, అరే బాయ్ వదిలే యార్, ప్లీజ్ యార్, అందరి ముందు చెప్పకు, అందరూ నన్ను నేర్పిస్తారు. సరే, అందరు మూడు బాగుపడింది కాబట్టి ముందుకెళ్దాం. So splits villains, like I said, hero challenge is extremely important. ఎందుకంటే హీరో ఛాలెంజ్ ఏ కపుల్ అయితే గెలుస్తుందో వాళ్ళకి దొరుకుతుంది కన్ఫర్మ్డ్ టికెట్ టు ఫినాలే. ఆల్రైట్, ఛాలెంజ్ ఏంటో తెలుసుకునే ముందు, అంటే ఈ రోజు మీరు చేయబోయే ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ అందరూ వాళ్ళ పార్ట్నర్స్ తో పర్ఫార్మ్ చేస్తున్నారు. కానీ మోహిత్, నువ్వు ఇది ఎవరితో ఆడతావని క్యూరియస్ గా ఉంది. టికెట్ టు ఫినాలే ఛాలెంజ్ ఇది నువ్వు ఎవరితో కలిసి పర్ఫార్మ్ చేయవచ్చు. ఆకాంక్షనా లేదా అస్మితనా? అస్మితతో సార్. I was really happy. Mohit is actually a very good performer. So at that point I felt like yes, we still have hope. సరే, ఐ మీన్ నాకు ఇది నిన్నే తెలుసు. డోమ్ లో అస్మిత తనకి అన్ని స్ప్లిట్ కాయిన్స్ ఇచ్చి మోహిత్ ని సేవ్ చేసింది. అండ్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ స్ప్లిట్ కాయిన్స్ లెఫ్ట్, ఎందుకంటే నిన్న నా పవర్ కార్డ్ నేను యూస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐ ఫీల్ ఇట్స్ ఫేర్, ఎందుకంటే అస్మిత అలాగే నిహారిక తనని సేవ్ చేయడానికి స్ప్లిట్ కాయిన్స్ యూస్ చేశారు. సో ఐ జస్ట్ ఫీల్ దట్, అంటే నాకు తనతో అసలు నీడే అయినప్పుడు పిచ్ సెట్ చేసుకోవాలి, మాట్లాడాలి. ఐ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ ఫేర్ ఆన్ దేర్ ఎండ్. అల్టిమేట్లీ నాకు తెలుసు తను అస్మితతోనే ప్లే చేస్తాడని. సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేసింది నేను టికెట్ టు ఫినాలే ఆడలేకపోతున్నాను అని. నేను డే 1 నుండి ఇక్కడ గెలవడానికి వచ్చాను, బట్ సిచ్యువేషన్స్ అలా అయిపోయాయి. నేను ఇంకా కూడా అలోన్ గానే నించున్నాను. అన్ఫార్చునేట్లీ నాకు ఇంకొకరు కావాలి పర్ఫార్మ్ చేయడానికి. బట్ ఆకాంక్ష, మనం చాలా వరకు చివరికి వచ్చేసాం. ఐ థింక్ యూ బెటర్ ఫిగర్ అవుట్ ఏం చేయాలో. నేను ఇలా తనని ఒంటరిగా నించొని ఈ సిచ్యువేషన్లో తనని చూడడం చాలా బాధగా ఉంది. ఎక్కడో ఒక చోట నాకు అనిపిస్తుంది ఈరోజు తను ఏ సిచ్యువేషన్లో ఉన్నా అది నా వల్లేనని. ఎందుకంటే నేను తనతో ఉండుంటే ఇప్పుడు మేమిద్దరం కలిసి టికెట్ టు ఫినాలే ఆడుతూ ఉండేవాళ్ళం. మీరిప్పుడు 8 కపుల్స్ ఉన్నారు అండ్ 1 సింగిల్. కానీ హీరో ఛాలెంజ్ లో కేవలం 7 కపుల్స్ మాత్రమే పర్ఫార్మ్ చేస్తాయి. కానీ అప్పుడైతే నా మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఎలా జరుగుతోంది అని. ఈ రోజు మీ 8 కపుల్స్ కలిసి ఏదో ఒక లీస్ట్ డిజర్వింగ్ కపుల్ని ఈ టికెట్ టు ఫినాలే ఛాలెంజ్ నుండి బయటికి పంపించేస్తారు. వాళ్ళకి అసలు ఛాన్స్ కూడా దొరకదు టు విన్, గెట్ ఎ ఛాన్స్ టు బి that person who gets the ticket to finale. మాకు దొరికింది మా లైఫ్ లోని అన్నిటికన్నా పెద్ద షాక్. You guys are gonna come But out. make sure
మీరు తీసుకునే ఈ చాయిస్ అది లీస్ట్ డిజర్వింగ్ కపుల్ కోసమేనని. రెడీ? మాకు క్యూ కార్డ్స్ ఇవ్వగలరా ప్లీజ్? ఓకే, అందరం మీ నిర్ణయాలు తీసుకున్నారా? ఎస్ సార్. లెట్స్ సీ. అస్మిత, మోహిత్, మీ ప్రకారం లీస్ట్ డిజర్వింగ్ కపుల్ ఎవరు? Sir, it's Diptanshu and Soundarya. మోహిత్, నేను మీకు స్ప్లిట్ కాయిన్స్ ఇచ్చిండకపోయింటే మీరు ఈరోజు ఇక్కడ టికెట్ టు ఫినాలేకి నించునేవారు కాదు. సదఫ్ కరెక్ట్ గా చెప్పింది, స్పైన్లెస్ మ్యాన్. ఎందుకో? Sir, I feel like ఇక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళ కపుల్ చాలా లెస్ డిజర్వింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆ కపుల్ ఫ్యాక్టర్ కనిపించదు. ఇట్స్ మోర్ లైక్ ఫ్రెండ్షిప్. సార్, నాకేమనిపిస్తుందంటే అస్మిత ఇప్పుడు రాన్ లేడు కాబట్టి స్టేజ్ మీదకి రాలేకపోతుంది. సో ఇప్పుడు అనుష్క ఏం చేస్తుందో తిను మోహిత్ తో అదే చేయాలనుకుంటుంది. సో ఇంకేమైనా స్పీడ్ కాయిన్స్ ఉన్నాయా ఇవ్వడానికి? సార్, నేను ఇవ్వాల్సింది అంతా అయిపోయింది సార్. ఆ గ్రూప్ నుండి ఎవరి ఓటు మాకు వ్యతిరేకంగా వచ్చినా మాకేం పర్లేదు, ఓకే. కానీ మోహిత్ వల్ల శాండీ 2800 స్ప్లిట్ కాయిన్స్ ఇచ్చి కాపాడింది. మొత్తానికి మోహిత్ బాయ్ నా మీద ఫ్లిప్ కొట్టడంలో 3-4 సార్లు స్టీక్ మెయింటైన్ చేశాడు. అది చాలా దారుణం. ఇక నన్ను ఫ్లిప్పర్ అంటున్నారు. సార్, నా దగ్గరకు వచ్చి అంటుంది రాన్ కోసం కొన్ని నకిలీ కన్నీళ్ళు కాల్చాల్సి వస్తుందేమోనని. నేను షో కోసం ఇక్కడ ఉన్నాను. When did I say that? ఆమె మీద కొట్టు ఈవే ఆ మాట అంది. రాన్ కోసం కొన్ని నకిలీ కన్నీళ్ళు This is very untrue in front of me. This is very untrue, Diptanshu. You should not say something like that. వచ్చి చెప్పింది. నాకు తెలుసు కదా ఈ విషయం. నీ దగ్గరకు వచ్చి చెప్పిందా? నీ ముందు చెప్పిందా? నీకెప్పుడు ఈమె నా చెప్పాను దగ్గరకు నేను? చెప్పింది. బాయ్, నువ్వైతే నా దగ్గరకు వచ్చి నిజాలు చెప్పొద్దు, సరేనా? ఒకవేళ చెప్తే నువ్వు నాకు అగైన్స్ట్ గా వెళ్ళి నా బండారం అంతా బయట పెడితే అప్పుడు నేను ఇది ఖచ్చితంగా బయట పెడతాను. నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు? నీ కనెక్షన్ బయట ఉంది కదా. నీ గర్ల్ ఫ్రెండ్ బయట ఉంది, ఇక్కడికి వచ్చి నువ్వు ఫేక్ రిలేషన్స్ చేస్తున్నావు అతనితో. ఫేక్ రిలేషన్ అయితే మీది ఇంకా మీకు ఉన్నారు కదా, మీకు అసలు సంబంధం లేదు. మీరు మాట్లాడకండి. సారు మాట్లాడుతున్నారు కదా, సారు మాట్లాడుకుంటాడు కదా, సారు మాట్లాడుకుంటాడు. నీకెందుకు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? అయితే తల్లి కూడా మాట్లాడుతున్నావు. తనతో కూడా మాట్లాడుకుంటాడు కదా, మధ్యలో తనకెందుకు? తనే మాట్లాడుతున్నా. సారు మాట్లాడుతున్నావు. నీకేం అవసరం? అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, అందుకే మాట్లాడుతాను. నా దగ్గర టైం లేదు నీకు రిప్లై ఇచ్చుకుంటూ. దిప్తాంశుకి ఎవరైనా అగేన్స్ గా వెళ్ళగానే తను ఎంత నాన్సెన్స్ మాట్లాడతాడు అంటే ఎన్ని అబద్ధాలు చెప్తాడు. ఇవి యాక్చువల్ గా దిప్తాంశు వర్డ్స్, కానీ అవి దిప్తాంశు నా మీద వేసేసాడు. I just have one question, Diptanshu. ఎస్ మ్యామ్. అందరూ స్ప్లిట్స్ విలన్స్ నీ దగ్గరికి వచ్చి ఎలాంటి డైలాగ్స్ చెప్తారు అంటే వాళ్ళకి అసలు గుర్తు కూడా ఉండదు. నువ్వు దాన్ని నెక్స్ట్ సెషన్ లో గట్టిగా అందరికి చెప్పేస్తావు. ఎందుకు ఇలా జరుగుతుంది? అండ్ మ్యామ్, నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడైతే Why are they coming to you to tell these all things? మ్యామ్, వీళ్ళు నన్ను ఎందుకు నమ్ముతారో నాకేం తెలుసు చెప్పండి. అరే దేవుడా, ప్లీజ్ అసలు మ్యామ్, నీకు ఈ నువ్వు మాట నేను ఏమనుకుంటావు? మోహిత్ విషయంలో అప్పుడు చెప్పాను. ఎప్పుడైతే మోహిత్ నన్ను మోసం చేశాడో మోహిత్ నేను అన్నయ్య అనుకున్నాను. అందరి ముందు చెప్పాడు ఇతను నా ఫ్రెండ్ అరే కాదని. he's మోహిత్ గురించి Flipper, తర్వాత bro. మాట్లాడుకుందాం. వన్ సెకండ్ Asmita, you need to shut right now. He's కొంచెం speaking. వెనక్కి వెళ్దాం, సరేనా? అస్మిత, ఈ గర్ల్ ఫ్రెండ్ ఇష్యూ ఏంటి? సార్, మేము డబ్బు విల్లాలో ఉన్నప్పుడు he told us that he has someone outside the show. ఇక్కడికి తను ఒక ఫేక్ కనెక్షన్ చేసుకొని ఆడడానికి మాత్రమే వచ్చాడు. అరే ఇంతకీ అసలు నువ్వెవరు? ఒకవేళ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నీకు వచ్చి చెప్పాలా నేను? సార్, నేను ఇక్కడికి వచ్చా చెప్పాను ఒక్కడనే ఉండేవాడిని, కానీ ఇప్పుడు నేను తనతో లేను. అండ్ తనతో నా బ్రేకప్ 2 నెలల ముందే అయింది. అయినా నేను ఎవరితో ఉన్నాను ఇవికి ఎందుకు చెప్తాను? అయినా నువ్వెందుకు వెళ్ళి తనతో చెప్తావు? ఎందుకంటే నా ఫ్రెండ్ కాదు, ఇది ఇప్పుడు సంగతి. నేను నీ ఫ్రెండ్ నేను కాదు. ఎందుకు చెప్పాలి? తనేం ఇప్పుడు కూడా నేను నీ అడగట్లేదుగా. ఫ్రెండ్ కాదు. అరే నీ పేమెంట్ తర్వాత ఇస్తాను. నీ షట్ అప్. దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. నీ నేనేమో దగ్గర చెప్పానా? జీరో నేను ఉన్నాయి. చూడు. నీ దగ్గర జీరో. Bitcoins గురించి చాలు, మాట్లాడుకో. ఒక్క second already. ఆగు. బై, నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? అరే నీకు సంబంధం లేదు, ఆగు. మాట్లాడుకో. ఒక్క సెకండ్ ఆగు. ఇప్పుడే సరే, చెప్పు. నేను జస్ట్ ఏం చెప్పాలనుకున్నానంటే, తను రిలేషన్షిప్ లో ఉన్నాడు. షోకి వచ్చే ముందు బ్రేకప్ అయిపోయింది. మేబీ 1 month or 1.5 month ముందు. దాని తర్వాత నాకేం తెలీదు. అస్మిత ఇక్కడ దిత్తాంశుకి గర్ల్ ఫ్రెండ్ అవుదాం అనుకుంది, కానీ అది అవ్వలేదు. Lying.
అలా ఏం లేదు. తన డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు, ఐడియల్ మ్యాచ్ అవ్వాలనే డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు, దీప్తాన్షితో పర్ఫామ్ చేయలేకపోయింది, అందుకే ఏడుస్తుంది. And తనకి ఏడుపు కూడా రావట్లేదు, అది కూడా ఫేక్ టీయర్స్ వస్తున్నాయి అంతే. ఎందుకు అనుకుంటాను? ఓకే, ఆల్ రైట్, అయిపోయింది. శాండీ అండ్ దీప్తాన్షు, ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీ ప్రకారం అందరికన్నా లీస్ట్ డిజర్వింగ్ కపుల్ ఎవరు? సో హిమాంశు అండ్ దీక్ష. రీజన్ ఏంటంటే ఇద్దరి దగ్గర స్ప్లిట్ కాయిన్స్ 0 ఉన్నాయి, ఐడియల్ మ్యాచ్ కూడా కాదు. సో షో ప్రకారం వీళ్ళే లీస్ట్ డిజర్వింగ్. బాజీ, ఇది మాకు అగేన్స్ట్ గా వెళ్ళిన ప్రతిసారి ఓడిపోయిన వాళ్ళ నుండి వస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఒక్క ఇండివిజువల్ ఛాలెంజ్ కూడా గెలవలేదు. సరిగ్గా చెప్పారు. మాటలు ఎన్ని కావాలంటే అన్ని చెప్పించు. ఛాలెంజ్ ఎవరు డిజర్వింగ్ లో. ఇదంతా వీళ్ళ ప్లానింగ్ అండ్ ప్లాటింగ్. వీళ్ళంతా కలిసి వేస్తారు, కానీ పర్లేదు, వీళ్ళు చెప్పినంత మాత్రం ఏమీ అవ్వదు. బయట జనానికి తెలిసి ఎవరు డిజర్వింగ్. ఇంటికి వెళ్ళి కౌంట్ చేసుకో, ఎన్ని ఛాలెంజ్లు గెలిచావా? బాయ్, నేను ఎన్ని ఛాలెంజ్లు గెలిచినా నా సొంతంగా గెలిచాను, టీమ్ ఛాలెంజ్లు కాదు. సరే. బయట జనాలు చెప్తారు నీకు ఎవరు డిజర్వింగ్ ఎవరు కాదు. మీరంతా ఇవాళ నా పేరు వేయండి, ఇంకా చాలా షో మిగిలింది కదా, అక్కడ తెలిసిపోద్ది. Next, Himanshu Diksha. బాజీ, ఒక్క ఇండివిజువల్ ఛాలెంజ్ కూడా గెలవని వాళ్ళు మాకు అగైన్స్ట్ గా ఎన్నిసార్లు వెళ్ళారో అన్నిసార్లు ఓడిపోయారు. దీప్తాన్షు అండ్ శాండీ లీస్ట్ డిజర్వింగ్. నేను తప్పుగా ఏం చెప్పాలనుకోవట్లేదు, వీళ్ళు స్ప్లిట్ కాయిన్స్ ని దొంగలించారు అది ఇది అని, కానీ ఇక్కడ ఎవరితో కంపేర్ చేసినా సరే వీళ్ళు లీస్ట్ ఛాలెంజెస్ లో పర్ఫామ్ చేశారు. అకార్డింగ్ టు దాట్ మేము వీళ్ళ పేర్లు రాసాం. ఓకే, కైరా గుళ్ళు, మీ ప్రకారం అందరికన్నా లీస్ట్ డిజర్వింగ్ కపుల్ ఎవరు? సార్ నేనైతే హిమాంశు దీక్ష పేరు రాశాను. సో చూడండి, నా ఏకైక శత్రువు హిమాంశు. నేను ముందే చెప్పాను, అవకాశం దొరికినప్పుడల్లా నేను తప్ప కొడతానండి. నీ కాంపిటీషన్ ఎవరైనా అడిగినప్పుడే ఇతను ఎవరు లేరు అన్నాడు. మరి ఇప్పుడు ఇతనికి కాంపిటీషన్ ఎవరు లేకపోతే ఇంకా మాకన్నా వీళ్ళే ఎక్కువ డిజర్వింగ్ అంటే మేము ప్లానింగ్ ప్లాటింగ్ ఏమైనా చేసుకున్నారా ఏంటి? మేము నీకు చెప్పాను కదా, నీ పేరు లేదు, అనవసరమైన రీజన్ మీద చెప్తాం, మీలా కాదు మేము. కైరా మాట్లాడుతుంది, నువ్వు మూసుకొని ఉండు. అరే నువ్వు మాట్లాడు. నిజానికి తను బాగానే మాట్లాడుతుంది, తన మాటలే నువ్వు చాలు. బాగా మాట్లాడుతుంది. స్పోర్ట్స్ పర్సన్ ఎందుకు అవి? మూసుకొని ఉండు, ఎప్పుడు చూడు డ్రైనేజ్ లో ఓపెన్ చేసి పెడతావు. అంటే మీరు డిజర్వింగ్ ప్రకారం కాదు, మీ ప్లానింగ్ ప్రకారమే ఈ ఓటు వేశారు. సార్ నాకు లీస్ట్ డిజర్వింగ్ అనిపించింది, నేను చెప్పేశాను. ఓకే, అవును, ఇంకేం అయితే ఆ రీజనింగ్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. అసలు చెప్పండి, ఎందుకని మేము లీస్ట్ డిజర్వింగ్? సార్ ప్రతిదీ మనం చెప్పలేం కదా, నీళ్ళు ఎందుకు నిలిచిపోయాయి అంతే, మాకేం తెలుసు. నీకు డిజర్వింగ్ అనిపించింది, మాకు అనిపించలేదు. So that's 2 words Himanshu and Diksha, 2 words for Diptanshu and Sandy. Saurav and Niharika, who did you vote for? దీప్తాన్షు అండ్ శాండీ. ప్లానింగ్ అండ్ ప్లాటింగ్, ఓ మై నీ ప్లానింగ్ కూడా బయటకు వస్తుంది, కాస్త ఆగు, నీది బయటకు వస్తుంది. నేను నిహారికకి అగెయిన్స్ట్ గా ఈ గేమ్ మొత్తం మీద ఒక్కసారి కూడా వెళ్ళలేదు, కానీ నిహారిక నా స్నేహాన్ని అడ్డం పెట్టుకొని చాలా సార్లు లైన్ క్రాస్ చేసి వెళ్ళింది. నేను విష్ణు ఇంకా సుజైన్ పేరు రాద్దాం అనుకున్నాను, ఎందుకంటే దీప్తాన్షుతో నాకు మంచి మాటలు ఉన్నాయి, కానీ సుజైన్ కోసం తన పేరు రాయలేదు. ఇప్పుడు చెప్పు, ప్లానింగ్ అండ్ ప్లాటింగ్. లీస్ట్ డిజర్వింగ్ లో రాస్తుంది ఎవరు? కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. సార్ నేను చెప్పేది, అరే అసలు ఎలా మాట్లాడుతావు? మన ఇక్కడ ఏం దొరికింది? అసలు నీకు అన్ని తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు జరిగినవన్నీ మర్చిపోయావా? అరే నువ్వు ఏది పడతావు మాట్లాడుతావా? కాస్త సరేలే, కాస్త సార్ చెప్పు. వాడి మీద ఎందుకు వస్తున్నావు? వాడికి అగెయిన్స్ట్ గా వెళ్ళగలరా? ఓకే, రూరు అండ్ యోగేష్. సార్ నేను టీఎన్ ఇంకా సదాత్ కి ఓట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. కానీ రూరు నాకు మాట చెప్పింది, టీఎన్ తర్వాత థ్రోన్ మీద కూర్చున్నప్పుడు చాలా సపోర్ట్ ఇచ్చాడని. అండ్ ప్లస్ నీ మాట విని నేను ఆ పని చేయలేదు, నేను దానికే కట్టుబడి ఉందాం అనుకున్నాను, దానికే ఓట్ కూడా మార్చేవాడిని. ప్లస్ మేము ముందే మాట్లాడుకున్నట్లుగా ఇటు నుంచి అందరూ హిమాంశు పేరే రాద్దాం అనుకుంటున్నారు. మరి నాకు హిమాంశు ఈ పర్ఫార్మెన్స్ అంటే ఈ ఛాలెంజ్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం రాకపోవడం ఇష్టం లేదు. అనిపించింది ఎవరు డిజర్వింగ్ ఎవరు కాదని నేను చెప్పను, ఎందుకంటే నా ప్రకారం ఇక్కడికి టికెట్ ఫినాలేలో దాకా వచ్చిన ప్రతి ఒక్కరు డిజర్వింగ్. వీళ్ళిద్దరూ వేరైనా కానీ ఎలాగోలా సర్వైవ్ అయ్యి ఇక్కడ దాకా నిలబడ్డారు. తను కూడా చూపించేసేయి. యా మ్యామ్, నాది దీప్తాన్షు అండ్ శాండీ. ఆల్రైట్, థాంక్యూ. ఓకే, విష్ యూ సుజాన్. సార్ హిమాంశు అండ్ దీక్ష ప్లాటింగ్, గొర్రెల మంద. సార్ వీళ్ళంతా గొర్రెల మంద. హిమాంశు అండ్ దీక్ష ఎందుకు డిజర్వింగ్ కాదు?
సార్ నా ప్రకారం నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి మాటలు ఎక్కువ పని తక్కువ. సూటిగా సూటి Okay, ఇంకేమైనా reason ఉందా? లేదు. నా పాయింట్ ఏంటంటే తను లైక్ వానబీ కింగ్ లాగా ఎవరు చూస్తాడు కదా. మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు వన్ బికింగ్ అని ఆమెను Attention పూర్తి కోసం చేయనీయండి. TV విసిరేస్తుంది ఓయ్ నువ్వు సైలెంట్ గా Attention ఉండు కోసం ఓకేనా? TV విసిరేస్తుంది వన్ బికింగ్ అని ఎవరు అంటున్నారు ఆయన చెప్పిన నేనే నిన్ను అంటున్నా. అడగలేదు కదా, నన్ను అడిగారు ఓకేనా? తిను వానబీ కింగ్ లాగా ఫస్ట్ డే నుంచి తినే విన్నర్ అనుకుంటాడు, తినే షో చేస్తాడు అనుకుంటాడు, తినే స్క్రిప్ట్ రాసాను అనుకుంటాడు, అన్ని తినే agree. అనుకుంటాడు. అరే షటప్ యార్. సరిగ్గా చెప్తున్నావు. అండ్ ఇతను తిన నాకు సబ్జెక్ట్స్ తెలీదనండి. వల్ల ఈ షోలో ఇంకా సర్వైవ్ అవుతున్నాడు హానెస్ట్లీ. ఓకే ఐ డోంట్ ఈవెన్ నో తిను ఎంటర్టైన్మెంట్ ఛాలెంజ్ లో ఎంటర్టైన్ చేస్తాడు అని. కేవలం మాట్లాడడం మాత్రమే వచ్చు, పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చిందంటే ఇంకేంటి? ఓడిపోతాడు. తెలుసు యా సో నా ప్రకారం ఐ డోంట్ థింక్ హీస్ డిజర్వింగ్. అండ్ ఈ రోజు తను కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా ఎక్కువ మాట్లాడేశావు, ఇక చాలు ఎక్కువైంది, రెస్ట్ తీసుకో. ఇక స్క్రిప్ట్ అయిపోయిందంటే ఆపేసే. ఆల్రైట్, సో హిమాన్షు ఇంకా దీక్షకి అగేన్స్ట్ గా 3 ఓట్లు ఉన్నాయి అండ్ దీప్తాన్షు ఇంకా శాండీకి అగేన్స్ట్ గా 4 ఓట్లు. దేన్ సదాఫ్ ఆమె రాకముందు కూడా hope that you don't write his name because he's your friend. guys, wait. ఈ నిర్ణయం యొక్క పూర్తి బాధ్యత నేను తనకు అప్పగిస్తున్నాను. And you can't do that, Tame. That's it doesn't matter. When you say stuff like that out loud, it doesn't sound good, Tame. So you either take responsibility for your actions or you don't. But you can't say, I'm not taking responsibility. దేన్ అవి క్యూ కార్డ్ మీద ఏం రాసిందా అని దానికి భయపడుతున్నావా? లేదు, నేను దానికి ఏం భయపడట్లేదు. మరి ఏ బాధ్యతను తీసుకోను అని ఎందుకు అంటున్నావు? అంటే నాకేం ఇష్టం లేదు అందులో. నేను ఇంకా సదఫ్ ఇది డిసైడింగ్ ఓట్ అవుతుంది. మరి నాకు పూర్తి నమ్మకం ఉంది సదఫ్ ఏం జరిగినా ఎక్కడ నా పేరు రాయడని. ఎందుకంటే ఈ షో నాకు ఎంత ముఖ్యమో తనకు తెలుసు. నాకు దీనిపైన పూర్తిగా నమ్మకం ఉంది. పేరేంటి? చూసావా తనతోని ఫ్రెండ్షిప్? బ్రో అసలు ఎలాంటి ఇంటిగ్రిటీయే లేదా నీకు? హిమాన్షుని ఇప్పటి వరకు యూజ్ చేసుకుంటూనే ఉంది. ఈ అమ్మాయి పాము అని నేను తనతో చెప్పాను, ఏదో ఒక రోజు వచ్చి కాటేస్తుందని కూడా చెప్పాను. ఈ రోజు ప్రూఫ్ చేసుకుంది. సార్ నేను తినకి 5 days బ్యాక్ నుండి చెప్తున్నాను తను పాము అని. తను బ్రదర్ అంటుంది, మళ్ళీ తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ అంటుంది. అండ్ తన దగ్గరకు వచ్చి చెప్తుంది నువ్వు నా బ్రదర్ కదా, నన్ను అర్థం చేసుకుంటావు అని. ఇవన్నీ పాములే చేస్తాయి. నువ్వు పెద్ద పామువే చెప్తున్నావు కదా నువ్వు. అదే ఇప్పుడు నువ్వు మాట్లాడలేదు అనుకో హిమాన్షు, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ యూ. మీకేం కావాలంటే అది చేసుకో, నా ఇష్టం. నేను రాస్తాను, సరే ముందు తన రీజన్ అయినా చెప్పని. చెత్త రీజన్ ఇస్తుంది తను. చూడు చెత్త రీజన్. ఫ్రెండ్ అంట ఫ్రెండ్ పెద్ద వచ్చింది. నువ్వు ఫస్ట్ సైలెంట్ గా ఉండు. షట్ అప్ యువర్ మౌత్. ఇలా 100 మాట్లాడతాను. యు డిజర్వ్ దట్. ఇంకా మాట్లాడకు. నన్ను ఎందుకు తిడుతున్నావు అసలు నువ్వు? నన్ను తిట్టాను, ఖచ్చితంగా తిడతాను. రైట్ నీకు లేదు. ఏంటి ఏం చేస్తావు ఇప్పుడు? 100 మాటలు అంటాను, ఇలాగే తిడతాను. 100 సార్లు తిడతాను, తీస్తాను. సదఫ్ ఎప్పుడు చెప్తూ ఉండేది బ్రో హిమాన్షు నాకు మంచి ఫ్రెండ్ అని. ఒకవేళ అంత మంచి ఫ్రెండ్ అయితే అసలు ఫ్రెండ్షిప్ వర్డ్ నువ్వు యూజ్ చేయొద్దు బ్రో. Yes, Sadaf. Anyways, Reason ఏంటి? sir, so my reason is that we are at the end of the show and I think he's very strong. He's a very strong competitor and ఇందులో నేను అదే రాశాను. I don't think he should perform because if he is out, there is one strong competitor that is going to be out of the game. It's as simple as that. ఓకే ఎస్ హిమాన్షు. బాజీ ఇక్కడ ఇప్పుడు సదఫ్ చాలా స్మార్ట్ గా తన సైడ్ ని మార్చేసింది. ముందు నన్ను ఓట్ అవుట్ చేసినప్పుడు నేను పూర్తిగా చెప్పింది కాబట్టి తను తీసేసిందని చెప్పింది. తర్వాత ఆమె చెప్పింది నేను తనతో డిస్కస్ చేయలేదని. ఆమె చాలా సార్లు చెప్పింది. చాలా ఉద్దేశపూర్వకంగా ఎవరి సైడ్ తీసుకోవాలో ఎవరి సైడ్ తీసుకోకూడదో కూడా తనకు బాగా తెలుసు. అక్కడ సింపుల్ గా చెప్పింది ఏంటంటే లీస్ట్ డిజర్వింగ్ ఎవరో వాళ్ళు వెళ్ళిపోవాలి అని. మరి మీరు ఫ్రెండ్ అని చెప్పుకుంటూనే పాజీ ఇక్కడ దాదాపు అందరూ తన పేరే తీసుకుంటున్నారు. మరి నేను చెప్తున్నాను ఐఎమ్ ది ఓన్లీ రీజన్ హూ ఫాట్ ఫర్ దెమ్. ఓకే అరే ముందు నేను చెప్తున్నాను కదా కాస్త. ఇప్పుడు సదఫ్ కూడా టేల్ లాగే తయారైంది. మరి నేను ఎప్పుడు అలాగే అనుకున్నాను, కానీ ఇతనికి అర్థం కాలేదు. నేను తనతో ఎప్పుడు చెప్పేవాడిని. అలానే ఉంటుంది. నేను తినతో ఎప్పుడు చెప్తూనే ఉంటాను అండ్ ఈరోజు తను ప్రూవ్ చేసుకుంది. ఐ మీన్ ఈ ప్యాటర్న్ నేను 2-3 సార్లు గమనించాను ఆల్రెడీ. సదఫ్ ఎలా అయితే ఎప్పుడు టీం మీద బ్లేమ్ చేస్తుందో, ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది గేమ్ కి ప్రాఫిట్ గా ఉన్నప్పుడే అలా చేస్తుంది. కానీ తన ఇమేజ్ కి ప్రాఫిట్ కాకపోయినా
బట్ ఐ జస్ట్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంత కీలకమైన సమయంలో కూడా ఇలా చేస్తుంది అని. నేను ఇప్పటి వరకు ప్రతి డిసిషన్ నా హార్ట్ తో తీసుకున్నాను అండ్ ఈసారి నేను తన పేరు రాశాను అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను అది కాంపిటీషన్ కోసమే రాశాను. ఇదే నా రీజన్, దట్స్ ఇట్. మేము లీస్ట్ డిజర్వింగ్ అడిగా. ఐ నో And ఈవెన్ then- హి సెడ్ దట్. ఎస్ 10. చూడండి, నేను హిమాంశు ఇంకా దీక్ష పేరు 1000 సార్లు రాస్తాను, కానీ మీ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఉన్నాయి. ద మోస్ట్ లీస్ట్ డిజర్వింగ్ కపుల్ హియర్. మరి నాకు వాళ్ళు అలా అనిపించలేదు నిజంగానే. యా, ఐ అగ్రీ. 10. నీ చాయిస్ అయితే నువ్వు ఎవరి పేరు రాస్తావు? ఐ మీన్ మోహిత్ ఇంకా అస్మిత ఒక జంట కాదు, వాళ్ళు నిన్న రాత్రి ఒక పార్ట్నర్షిప్ ఏర్పరచుకున్నారు. సో నాకు అందరికన్నా లీస్ట్ డిజర్వింగ్ వాళ్ళే అనిపిస్తుంది. అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్న వ్యక్తి నేనే, ఎందుకంటే ఇప్పుడు మేము అన్డిజర్వింగ్ కపుల్లో టై అయ్యాం. హిమాంశు సదాఫ్కి తనకు ఎగెన్స్ట్గా ఓటు వేస్తుందని ఊహించలేదు, కానీ ఒక్కటి చెప్తున్నాను, నీకు అలియన్స్ కట్టడం వస్తే మాకు కూడా వచ్చు. సో దేర్ ఇస్ ఎ టై బిట్వీన్ దీక్ష అండ్ హిమాంశు అండ్ శాండీ దీప్తాంశుల మధ్య. 4-4. But since we have a tie, and I mean, if there's any reason why Akanksha would be here, I think we should let her decide. మొత్తం పవర్ అంతా నా దగ్గరకు వచ్చేసింది. ద ఓన్లీ సింగిల్ ఇన్ ద హౌస్. ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఆబ్వియస్లీ ఎవ్రీవన్ నోస్ హూస్ నేమ్ ఐ విల్ టేక్. సో ఆకాంక్ష, ఎస్ సార్. లీస్ట్ డిజర్వింగ్. So without a thought, it's obviously Himanshu and Diksha. Oh, very unexpected, very unexpected. I think I should say this to Akanksha only, that dude, you are no one to decide memo deserving a kada ani. It's very clear that mem competition ani mammalni తీసేశారు. నా దగ్గర సింపుల్ రీజన్ ఉంది. హిమాంశు గేమ్ నేను చూసినంత వరకు హీఈస్ అ గుడ్ ప్లేయర్ అండ్ హీ డిజర్వ్స్ టు బి హియర్. కానీ తన పక్కన నించున్న అమ్మాయి, ఐ థింక్ ఒక ప్రాంక్ వల్ల మమ్మల్ని తను హర్ట్ చేసిన విధానం, తనకి స్ప్లిట్ కాయిన్స్ వస్తాయని చెప్పి గేమ్స్ లో ముందుకు వెళ్తూ తను చాలా అగ్లీగా ప్లే చేసింది. అండ్ నాకు అలాగే సుజైన్ కి మధ్య ఏదైతే ఫైట్ జరిగిందో అది చాలా అగ్లీగా ఉంది. అండ్ ఐ థింక్ ఒకవేళ మిమ్మల్ని మీరు ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటే ఈ రియాలిటీ షోకి వచ్చి మీరు వరల్డ్ మొత్తంలో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటారో నాకు తెలియదు. ఐ థింక్ యాజ్ అ పర్సన్ షీ ఈస్ ద లీస్ట్ డిజర్వింగ్ టు బీ ఇన్ ద షో. నేను ఇది కేవలం గ్రజెస్ బేసిస్ తో చేయలేదు. ఐ డోంట్ నో తను బయట ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ అండ్ తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇలా చెప్తుంది అని. లిటరలీ తన మౌత్ నుండి గార్బేజ్ బయటకు వస్తుంది. దీక్ష గురించి చెప్పిన మాటకు నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. దీక్ష పైసా విల్లాకి వెళ్ళినప్పుడు తన కనెక్షన్ ని వదులుకోలేదు, దాన్ని తన ఇన్ఫ్లుయెన్స్ అంటుంది. దీక్ష ఛాలెంజ్ చేసి గెలిచి ఆ తర్వాత తన హక్కుగా స్ప్లిట్ కాయిన్స్ తీసుకుంటుంది, దీన్నే తన ఇన్ఫ్లుయెన్స్ అంటుంది. దీక్ష ఎలాంటి అమ్మాయి అంటే తనకి అగేన్స్ట్ గా ఉన్న అలియన్స్ వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నప్పుడు తన స్ప్లిట్ కాయిన్స్ ఇచ్చి కాపాడుతుంది, దీన్నే తన ఇన్ఫ్లుయెన్స్ అంటుంది. దీక్ష ఎలాంటి అమ్మాయి అంటే ఈమెతో గొడవ పడి ఈమె తనని 1000 మాటలు అన్నా మళ్ళీ 4 సార్లు తన దగ్గరికే వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక్క నిమిషం, ఇంకో విషయం చెప్పేది ఉంది తన గురించి. ఇంకో విషయం ఉంది, ఒక్క నిమిషం. అండ్ దాట్ నీకు కనెక్షన్ ఉన్నంత మాత్రాన ఇంకా కనెక్షన్ ఉన్న తర్వాత కూడా తన ఫినాలేకి వెళ్తుంది. ఇప్పుడు నిజం చెప్తే అందరూ ఉలిక్కి పడతారు, ఇక నేను నిజాలు చెప్తే ఎవరో తీసుకోలేరు కూడా. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అందరు గొంతులు లేస్తాయి. నా వంతు వచ్చినప్పుడు నాకు అవసరం లేదు పాజీ, నేను అందుకే వెయిట్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు నేను నిజం చెప్పినప్పుడు అందరూ ఉలిక్కి పడతారని. పాజీ అసలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఇప్పటిదాకా ఇక్కడ ఉండి ప్రతి కనెక్షన్ లో ఎలా అయినా ప్లేస్ సెట్ చేసుకోవడం ప్రయత్నిస్తుంది. ఉమెన్ కార్డ్, ప్రతి కనెక్షన్ రోహిత్ అనుష్క ఎంతైనా గొడవ పడినా వాళ్ళకి ఆప్షన్ ఉందంటే మధ్యలో వెళ్లే వాళ్ళు కాదు, అందరికీ తెలుసు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. సార్ వాడిని ఇప్పుడే ఇన్నేజ్ బయటికి పంపించండి. చెప్తున్నా, ఎవరైతే మొబైల్ కార్డ్ యూజ్ చేస్తారో మీరు వర్డ్ ప్లే చేయకండి, వర్డ్ ప్లే చేయొద్దు. నేను ఇంకా నమ్ముతున్నాను నేను చెప్పింది అసలు తప్పు కాదు. బికాజ్ నా కనెక్షన్ మీద ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఏదైనా అంటే వాళ్ళకి అలాంటి సమాధానమే దొరుకుతుంది. కానీ హిమాంశు, నువ్వు ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు నువ్వు అన్నది ఇప్పటి వరకు నువ్వు చేసిన మంచంతా కొట్టుకుపోతుంది. నా ఉద్దేశంలో
మీరు అసలు ఏమాత్రం అన్డిజర్వింగ్ కాదు. నేను పదే పదే చెప్తూనే ఉన్నా, అన్డిజర్వింగ్, లీస్ట్ డిజర్వింగ్. బట్ ఇక్కడ ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ జరిగింది. ఆకాంక్ష ఎక్కడో చెప్పాను. బట్ ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక హిమాంశు, దిస్ ఇస్ జస్ట్ అండర్మైనింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఆన్ ద షో. వాట్స్ ద పాయింట్? బాజీ విషయం ఏంటంటే జస్ట్ షట్ అప్. నువ్వు మాట్లాడితే బాగా మాట్లాడతావు. నువ్వు చెత్త అవుతున్నావు కదా, అందుకే నీ మొహం మీద చెప్తున్నా. ఇప్పుడు నోర్మోయ్. హిమాంశు యార్, నేను అస్సలు నమ్మలేకపోతున్నా. నీకు అసలు సిగ్గలేదు యార్, అస్సలు సిగ్గులేదు. చూడు, ఇకపై మళ్ళీ ఇలా మాట్లాడావు అంటే నీ లోపల లాంతర్ పెట్టి గాల్లోకి ఎగరేస్తాను నిన్ను. అప్పుడైనా బుద్ధి వస్తుంది నీకు. సో ఈ రోజు 7 couples పర్ఫార్మ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ దీక్ష అండ్ హిమాంశు, యు ఆర్ అవుట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాలే. ఈ పాయింట్ తో హిమాంశుకి ఎంత బాధగా ఉందని నేను ఫీల్ అవ్వగలను. ఇంత క్లోజ్ వచ్చి ఆ అవకాశం దొరికాక కూడా అతను పర్ఫార్మ్ చేయలేకపోయాడు. హిమాంశు దీక్ష టికెట్ ఫినాలే ఆడలేకపోయారు. నాకు అది బాధగా ఉంది. బట్ నేను నా బాధను కాసేపు పక్కన పెడతాను, ఎందుకంటే ఇప్పుడు మేము ఛాలెంజ్ పర్ఫార్మ్ చేసే టైం వచ్చింది కనుక. You guys want to know the challenge ఏంటి అని? Yes, ma'am. 7 girls high rise platform మీద ఉంటారు and 7 boys కింద. So we all know the story of Romeo and Juliet. Yes. Girls, you are going to create a ladder. అబ్బాయిలు ఆ ladder యూజ్ చేసి వాళ్ళ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళని తీసుకొని కిందకి దిగుతారు. వన్స్ యూ కమ్ డౌన్, మీకు ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది. దాని మీద ఒక పొజిషన్ ఉంటుంది. అదే పొజిషన్ లో మీరు నెక్స్ట్ చెక్ పాయింట్ వరకు వెళ్ళాలి. In the position that you're put in, strawberries dipped in the chocolate. వాటిని మీరు తినాలి. Yummy. But in the same position. Once you complete this stage, you will see another board with a different position. ఇప్పుడు ఆ పొజిషన్ లో మీరందరూ నెక్స్ట్ చెక్ పాయింట్ వరకు వెళ్ళాలి. In the next stage, మీరు roses ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది and దాంతో nice, lovely, beautiful bouquet తయారు చేయాల్సి ఉంటుంది. It's so cute. ఏ 4 couples అయితే ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తారో, the first 4 to complete will move on to the next stage. అండ్ అగైన్ తర్వాత పొజిషన్ లో మీరు నెక్స్ట్ చెక్ పాయింట్ వరకు వెళ్ళాలి. అక్కడ మీకు ఒక మ్యాథ్ రిడిల్ ఉంటుంది. దాని ఆన్సర్ ఏంటంటే ఒక లాక్ పాస్ కోడ్. ఫైనల్లీ లాక్ వచ్చేసింది. I hate lock and key. మీరు అదే లాక్ ని ఓపెన్ చేసి బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలి. బట్ రిమెంబర్, మీకు అసైన్ చేసిన అదే పొజిషన్ లో మాత్రమే. ఏ 2 జంటలు అయితే బ్రిడ్జ్ క్రాస్ చేసి రింగ్ ని కనెక్ట్ చేసుకుంటారో, దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ ది ఫైనల్ స్టేజ్. What? ఏంటి బ్రో, టికెట్ టు ఫినాలే ఇంత లాంగ్ గా ఉంది? ఈ ఛాలెంజ్ లో ఉన్నాయి 4 stages to cross. It was a combination of everything that we have done so far, just for the ticket to finale. Just like మీ journey from the first day until today, చాలా లాంగ్ జర్నీ. ఈ రోజు కూడా లాంగ్ జర్నీ అవుతుంది. You have gone through so much. So each stage that you pass gets you even closer to getting that ticket to finale. ఎస్ మ్యామ్. ఫైనల్ స్టేజ్ కి చేరే 2 జంటలు ఆ రింగ్ యూజ్ చేసి ఒక క్లాని హుక్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రింగ్ ని హుక్ చేశాక ఆ క్లాని ఎలా అయినా పుల్ చేయాల్సి ఉంటుంది టు రిలీజ్ ద లవ్ కెమికల్స్. Love chemicals. And the first couple to complete this will get the ticket to finale. అండ్
అండ్ రిమెంబర్, ప్రతి స్టేజ్ లో కూడా ఒక నాక్అవుట్ ఉంది. అండ్ ఇఫ్ యూ గెట్ నాక్డ్ అవుట్, ఇక మీ టికెట్ టు ఫినాలే కల అక్కడితోనే ముగిసిపోతుంది. నేను రూరుని చూస్తున్నా, నేను చెప్తున్నాను ఎలా అయినా సరే మనం టికెట్ టు ఫినాలే గెలవాలి రూరు అని. బికాస్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ టు మీ. సో ఈ రోజు ఛాలెంజ్ పర్ఫామ్ చేయని వాళ్ళ గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం, సరేనా? దీక్ష, హిమాంశు అండ్ ఆకాంక్ష, మీ ముగ్గురికి ఈరోజు కొన్ని స్ప్లిట్ కాయిన్స్ సంపాదించే అవకాశం వస్తుంది. ఈరోజు ఈ టికెట్ టు ఫినాలే ఏ కపుల్కి వస్తుందో మీరు కనుక కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలిగితే, then you have a chance to earn some split coins. And remember, guys, in Splitsvilla is 16, you have 2 ways to win. You have no connection, Akanksha, and both of you, Himanshu and Diksha, are not an ideal match yet either. So, if you are going to survive, maybe the split coins are your only way. So, guess correctly. మీరు ఒక క్యూ కార్డ్ మీద మీ ప్రెడిక్షన్ ని రాస్తారు. దాని గురించి మీరు ఎవరితోనూ మాట్లాడరు. సరైన టైం వచ్చినప్పుడు we will ask you to reveal your prediction. Get the cue cards, please. నేను చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాను 2-3 పీపుల్ మధ్య, ఎందుకంటే సౌరభ్ అండ్ నిహారిక కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. I want the people from our alliance to be in the finale. నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంది, లైక్ రూరు యోగేష్ ఆర్ సౌరభ్ నిహారిక, వీళ్ళిద్దరిలో నుండి ఎవరో ఒకరు గెలుస్తారని. ఓకే, మిగతా అందరూ స్ప్లిట్ విలన్స్. ఐ మీన్ మీకు కూడా కొన్ని స్ప్లిట్ కాయిన్స్ సంపాదించే అవకాశం ఖచ్చితంగా ఉంది. So, ఈ challenge లో, while you're on journey to find love, there'll be split coins hidden. కొన్ని stages లో you'll find split coins. So keep your eyes open. So even if you do not win the ticket to finale, you can earn split coins. All right, boys and girls, ready? Yes, sir. All the best for your ticket to finale. And this ticket to finale brought to you by Numi, freshest, fashion, fastest. All right, let's begin. All the best. Thank you. Good luck, guys. నేను కైరాకి చెప్పాయా, చూడు ఇది సింపుల్ విషయం. మనం ఎన్ని ఛాలెంజ్లు గెలిచినా అవి మ్యాటర్ కావు. ఈ రోజు ఛాలెంజ్ మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం గెలిస్తే ఫినాలేలో ఉంటాం. ఒకవేళ ఈ రోజు ఓడిపోతే పాత పర్ఫార్మెన్స్లు ఎంత బాగున్నా అవి లెక్కల్లోకి రావు. కానీ ఫినాలేలో ఎవరున్నారు అన్నదే లెక్క. ఫినాలే అంటే నాకు ఎంత పెద్ద కలో నీకు తెలుసు, నీకు ఈ షో అంటే ఎంత పెద్ద కలో నాకు కూడా తెలుసు. అందుకే ఈ రోజు మన ఇద్దరం ఒకరి కోసం ఒకరం గెలవాలి. అది కూడా ఎలా అంటే ఇదే మన లాస్ట్ పర్ఫార్మెన్స్ అన్నట్టు. Okay, boys and girls, ready? ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఇది స్పెసిఫికల్లీ టికెట్ టు ఫినాలే కోసం చేశారు, బికాజ్ ఇట్ హ్యాస్ మెనీ స్టేజెస్. ఈ రోజు వరకు ఏ ఛాలెంజ్ లో ఇన్ని స్టేజెస్ లేవు. నిజానికి నా గోల్ చాలా సింపుల్. ఎలా అయినా సరే నాకు ఎన్ని దెబ్బలు తగిలినా ఏమైనా ఈ ఛాలెంజ్ ఈ రోజు నేను నా కోసం ఇంకా కైరా కోసం గెలవాలి. నేను ఫైనల్స్ కి వెళ్ళాలి. In 3, 2, 1, go. అస్మిత గట్టిగా లాగు. సూపర్ అస్మిత, సూపర్. నేను మోహిత్ తో పర్ఫామ్ చేయబోతున్నాను. ఇంతవరకు అసలు నేను తనతో పర్ఫామ్ చేయలేదు. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. నించోని లాగు. ఫాస్ట్. పద సుజైన్, త్వరగా. కమాన్ శాండీ. అమ్మాయిలందరూ పెడల్ని తీసుకొని వచ్చేసారు, రోప్ ని పైకి కూడా లాగేశారు. కానీ శాండీ ఇంకా రోప్ ని పైకి లాగలేదు. దాంతో నాకేమనిపించిందంటే ఈ ఛాలెంజ్ లో మేము స్టార్టింగ్ లోనే వెనకబడిపోయాము. కైరా చాలా బాగుంది.
అన్నిటికన్నా ఫస్ట్ స్టేజ్ లో మేము మా పార్ట్నర్స్ కోసం ల్యాడర్ తయారు చేయాలి అండ్ దాని పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే. అక్కడ నా చేతులు చాలా షివర్ అవుతున్నాయి. ట్యాంగిల్ అవుతుంది. త్వరగా. I was really scared. My fingers were crossed. I was like, మేము ఎండ్ వరకు వెళ్ళాలి, ఇందులో ఎలాగైనా సరే గెలవాలి అని. Faster. Kyra, higher post. The first one must be at the top. నేను అలాగే టీమ్ ఏం డిసైడ్ అయ్యామంటే ఇక్కడ మేము మా స్పీడ్ ని ఇంకా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవాలని. ముడివేయి త్వరగా. ముడి వేసి వెళ్ళు. బాగుంది చాలా బాగుంది. పద నిహారిక, లెట్స్ గో. మేము ఏం స్ట్రాటజీ అనుకున్నామంటే అది ఫస్ట్ స్టెప్ లో జస్ట్ 2 ప్లాన్స్ పెట్టాలి అని, అండ్ దాంతో సౌరభ్ పైకి ఎక్కిస్తాడు. పద సుజన్ త్వరగా. సో నేను మిగతా అందరి నిచ్చెనలు తయారవ్వడం చూస్తున్నాను, కానీ నిజానికి నా నిచ్చెన మాత్రం నాకు అస్సలు కనిపించలేదు. ఎందుకంటే మన ప్రిన్సెస్ ఉంది కదా, ఆవిడ పాపం కొంచెం అలిసిపోయింది. బహుశా నేను రాత్రి సరిగ్గా నిద్రపోయి ఉండదేమో. లెట్స్ గో. త్వరగా మూవ్ ఫాస్ట్. రెండోది పెట్టు. పై చేసే అవసరం లేదు. రెండోది పెట్టు. పోటీ విషయానికి వస్తే ఒకరు మించి ఒకరు అక్కడ నిలబడి ఉన్నారు, కానీ అసలు విషయం నిచ్చెన ముందు ఎవరికి వస్తుందని మొత్తం లీడ్ వాళ్ళదే అవుతుంది. లెట్స్ గో సౌరభ్. యు గాట్ దిస్. టీం విసిరేసింది. దిస్ ఇస్ నాట్ గోనా వర్క్. మా రోప్ లో నేను జస్ట్ 2 ప్లాంక్స్ పెట్టాను. ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్ ఫర్ ఎనీబడీ దాన్ని కవరప్ చేయడానికి. పైన డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్. నేను కైరాకి చెప్పాను పైనుంచి 3 నిచ్చెనలు పెట్టు అని. దానికన్నా ఎక్కువ పెడితే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతి సెకండ్ ముఖ్యమే. ఎందుకంటే పోయినసారి నేను టికెట్ టు ఫినాలి 1 సెకండ్ తో ఓడిపోయాను. అందుకే నాకు బాగా తెలుసు 1 సెకండ్ విలువ అంటే ఏంటో. పద చాలు. విసిరు త్వరగా. మొదటి నిచ్చెన పడింది కైరాది. నేను అనుకున్నాను ఇప్పుడు నేను గెలిచేశాను అని. నాకు థాట్ కనిపిస్తే చాలు నా మైండ్ లో డైరెక్ట్ గా ఎక్కాలనే ఆలోచన వస్తుంది. గుల్లు 4వ కాలు మీద వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పద. నేను జంప్ చేసి డైరెక్ట్ గా నిచ్చెన పట్టుకున్నా, కానీ అందులో తప్పు ఏమైందంటే తను అన్నింటికంటే పై నిచ్చెను తయారు చేయడంలో కొంచెం ఇబ్బంది పడి అనుకోకుండా కింద పడేసింది. ఫస్ట్ ప్లాంక్ అయితే మొత్తం శాండ్ మీదే ఉండాలి. He only had 2 planks to climb up, which did make Gullu's job a little tough. మొత్తం విసిరు. పద యోగేష్ పద. ఇదేంటి? ఓకేనా, ఎక్కగలవా? ఎక్కేసేయ్. వెరీ నైస్ యోగేష్. నా తాడు ఎలా ఉంటుందంటే అందులో మొట్టమొదటి స్టెప్ చాలా పైన ఉంటుంది, అందుకే నేను ముందు చేతులతో ఎక్కాల్సి వస్తుంది. పద సౌరభ్. విసురు. అస్మిత విసురు త్వరగా. అరే యార్ అస్మిత విసురు త్వరగా విసురు. నేనేం చూస్తున్నానంటే అబ్బాయిలు అందరి నిచ్చెనలు కూడా తయారై కిందకు వచ్చేసాయి, కానీ మన ప్రిన్సెస్ మాత్రం భాయ్ సాబ్ పగల కలల్ని కంటూనే ఉంది. ఎందుకంటే నా నిచ్చెన ఇంకా తయారవ్వలేదు. నీ హ్యాండ్ ఇవ్వు, పైకొచ్చి నీ హ్యాండ్ ఇవ్వు. శాండీ, ఇది రాలేదు, వెనక్కి తీసుకో. ఎక్కడైతే స్టార్టింగ్ లో పెడల్ ఉండాలో అక్కడ శాండీ చివరి పెడల్ పెట్టింది. కమాన్ నీ చెయ్యివ్వు, నేను నా చెయ్యిస్తాను. చాలా బాధగా ఉంది. ఇదే టికెట్ టు ఫినాలే. మేము ఇదే ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు ఏం చేయగలం? నేను ట్రై చేయాల్సిందే. సో నేను 2 నిచ్చెనలు ఎక్కాను, అక్కడ నిలబడ్డాను, ఒక సర్కిల్లో తిరుగుతున్నాను. నా బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి పైకి రావడానికి చాలా కష్టమైంది. పద సౌరభ్. నేను చూశాను ముగ్గురు ఆల్రెడీ మాకంటే లీడ్ లో ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది మనం కొంచెం తప్పు చేసామని, మనం ఇప్పటికే చాలా లేట్ అయ్యామని, ఇంకా ఎక్కువ టైం తీసుకోకూడదు అని. వచ్చి దాన్ని పట్టుకో, ఎక్కు. ఇది టికెట్ టు ఫినాలే. ఇక్కడ 7 కపుల్స్ కాంపీట్ చేస్తున్నాయి, అండ్ ఇక్కడ 7 to 7 వెరీ స్ట్రాంగ్. అంత ఈజీగా ఉండదు. నేను పై ఫ్రేమ్ పట్టుకొని డైరెక్ట్ గా పైకి ఎక్కాను. కేర్ఫుల్. నా మైండ్ లో అంత పిచ్చి ఎక్కుతున్నట్టుంది, నాకు ఇంకేమీ కనిపించలేదు. వెరీ నైస్ యోగేష్, వెరీ నైస్. నేను పైకి వెళ్ళగానే రియలైజ్ అయ్యాను అదేంటంటే నేను పైకి లాక్ అవ్వడానికి అండ్ నిజంగా పైన పట్టుకోవడానికి ఏమీ లేదు. వచ్చేసి ఫాస్ట్ గా వచ్చేయ్.
కమాన్ దీన్ని పట్టుకో. బాయ్ ఇప్పుడు నువ్వా నేను అన్నట్టు కాంపిటీషన్ జరిగిపోతుంది. ఎందుకంటే యోగేష్ కూడా స్ట్రాంగే, సౌరభ్ కూడా స్ట్రాంగే. కానీ ఈ రోజు నా లక్ష్యం గెలవడమే. పద యోగేష్ పద. ఆగు కష్టాలు. ఓకే కమాన్ త్వరగా. Oh, very nice man. Gullu was the first person to climb. The spirit inside the Gullu was visible and his goal was ticket to finale. నేను చూసేసరికి గుళ్ళు అప్పటికే ముందుకు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు నేను చాలా కంగారు పడ్డాను అక్కడ. అండ్ నేను పైకి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను నీకు చెప్పాను కదా. బ్రో నేను కైరాకి క్యారబినర్ తీస్తున్నప్పుడే ఆ లోపలే సౌరభ్ కూడా పైకి వచ్చేసారని చూశాను. ఈ లోపలే నా కాలికి ఒక తాడు చుట్టుకుంది. ఆ రూప్ తన లెగ్ కి సరౌండ్ అయ్యి స్టక్ అయిపోయింది. వెళ్ళు 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 వెళ్ళు. త్వరగా రా. నేను తాడు తీసేసరికి నిహారిక ఫ్లాగ్ తీసుకోవడానికి కిందకి దిగిపోయింది. నాకు తెలుసు కింద నా ఫ్లాగ్ ఒకటి ఉంది అని. అందరికన్నా ముందు మేము ఫ్లాగ్ ని తీసాము. ఫస్ట్ స్టెప్ క్లియర్. మేము ఆల్రెడీ లీడ్ లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళాము సెకండ్ స్టేజ్ కి. అక్కడ మేము ఒక పోజ్ లో తనకి తినిపించాలి స్ట్రాబెరీస్ అండ్ చాక్లెట్స్. అండ్ అక్కడ మేము ఒక పొజిషన్ లో ఉండాలి. అమ్మాయి కాళ్ళు కింద తగలొద్దు అండ్ అబ్బాయి చేతులు కూడా కింద తగలొద్దు. వెరీ నైస్ నిహారిక. పదండి. సౌరవ్ నన్ను పిక్ చేశాడు అండ్ మేము ముందుకు వెళ్ళాము. అంతే. కైరా పైనుంచి కిందకి దిగి వచ్చింది. నేను వెంటనే కైరాని ఎత్తుకున్నాను. ఎలా ముందుకు వెళ్ళాలో ఆ పొజిషన్ లో. మొత్తం తీసే. పద త్వరగా. సెకండ్ స్టేజ్ లో ఓన్లీ బాయ్సే తినాలి అండ్ అమ్మాయిలు తినిపించాలి స్ట్రాబెరీస్ ని. ఇది కూడా స్పీడ్ గా చేయాలి. నేను ఎక్కువ స్ట్రాబెరీస్ ని సౌరవ్ మౌత్ లో ఫిల్ చేయాలి. తను అలా మౌత్ లోనే పెట్టుకొని మేము ముందుకు వెళ్ళాలి అండ్ ఇంకొక ఫ్లాగ్ ని గ్రాబ్ చేయాలి. గుళ్ళు ఎంత ఎక్కువ ఫాస్ట్ గా మాట్లాడతాడో అంత స్లోగా తింటాడు. సో ఐ వాస్ ఎక్కువగా తినిపించు కైరా. మొత్తం నోట్లో పెట్టేసి ఆల్ ఎట్ వన్స్. సో నేను చాలా స్మార్ట్లీ స్ట్రాబెరీస్ ని తీసుకొని స్క్వీజ్ చేశాను తను తినడానికి ఈజీగా ఉండాలని. yes come rope hold the rope. త్వరగా అన్లాక్ యువర్ సెల్ఫ్. ఫాస్ట్ గా మోహిత్ పైకి వచ్చేసాడు. కానీ అప్పటికే నేను చూసాను 2 ఫ్లాగ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ అప్పుడే వెళ్ళిపోయారు. బట్ ఐమ్ లైక్ వద్దా. బట్ ఇది టికెట్ టు ఫినాలే. ఇక్కడ ఓడిపోవడం పూర్తిగా డిఫరెంట్. ఈ రోజు నా లక్ అనేది నా సైడ్ లేదు. అది లిటరల్లీ మొత్తం ఓపెన్ అయిపోయింది. బట్ రోప్ అనేది లోపల ఎంత ఇరుక్కుంది అంటే అది తీయడానికి చాలా కష్టమైంది. పైకి రా. కమ్ అప్. వెయిట్. ఇట్స్ ఓపెన్ జస్ట్ పుల్ ఇట్ గో. అందరి బాయ్స్ లో తన హైట్ చాలా షార్టెస్ట్ అయినా సరే తను ఎలాగో అలాగా మేనేజ్ చేసి పైకి వచ్చేసాడు. గో 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 గెట్ ది రోప్. త్వరగా ఏం చేస్తున్నావు? లెట్స్ గో సౌరవ్. We came down, grabbed our flag. మేము మా పొజిషన్ లోకి వెళ్ళి we ran straight to the chocolate and strawberry part. సూజైన్ త్వరగా పారేరా. ఏం చేస్తున్నావు? త్వరగా వచ్చేయ్. ఏంటిది అసలు? ఇదేంటి? ఏం మాటరా ఇది? ఏ నిచ్చెన పెట్టారురా బాబు? ఇదైతే కావాలనే మనస్ఫూర్తిగా నువ్వు కిందే ఉండు కిందే చావు అన్నట్టుగా పెట్టారు. మేము ఈ ఛాలెంజ్ పర్ఫామ్ చేయమని. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని హాయిగా చిల్ అవుతాం. ఇద్దరు కలిసి చిల్ అవుతాం. రా పైకి రా. కమ్ అప్. చెయ్యవు. అవ్వదు శాండీ. యోగేష్కి ఏమైంది? అది చాలా పైకి ఉంది. యోగేష్ యు గాట్ ఇట్ త్వరగా ఎక్కువ. యోగేష్ చాలా ట్రై చేస్తున్నాడు. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఎంత అంటే ఇంతలా తను హోప్లెస్ గా ఒకటి చేస్తున్నాడు.
సో ఐ నో తన మైండ్లో ఆ టైంకి ఏం నడుస్తుంది అని. అండ్ ఐ వాజ్ రియల్లీ ప్రేయింగ్ దట్ యోగేష్ జస్ట్ టికెట్ టు ఫినాలేని గెలుచుకోవాలని. ఏం చేస్తున్నావు? త్వరగా రా, త్వరగా పైకి రా. ఆ ప్లాట్ఫామ్ ఉంది కదా, అది చాలా వెడల్పుగా ఉంది, ఎంత వెడల్పుగా. అండ్ అంత వెడల్పుగా ఉండడంతో నేను పైకి ఎక్కలేకపోయాను. త్వరగా రా, మనం ఓడిపోయాం. కమాన్, వచ్చేయ్ త్వరగా రా. ఐ వాజ్ స్కేర్డ్. ఐ వాజ్ లైక్ దీప్తాంశు అండ్ విషు ముందే వెళ్ళిపోతే మాకు ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని. Yogesh, you got it. Go. నేను రూరుకి చెయ్యిచ్చాను అండ్ రూరు హీరోయిన్ లో నన్ను పైకి లాగేసింది. తెలీదు రూరులో అంత బలం ఎలా వచ్చిందో అనేది. త్వరగా జంప్ చేయి. అన్లాక్ యువర్ సెల్ఫ్. రా. నేను కిందకి దూకేసాను ఫ్లాగ్ తీసుకోవడానికి, బికాజ్ ఒకే ఒక ఫ్లాగ్ ఉంది. అండ్ ఒకవేళ నేను ఆ ఫ్లాగ్ తీసుకోలేకపోతే మేము ఈ స్టేజ్ దాటి ముందుకు వెళ్ళలేము. పరిగెత్తు. రూరుని ఎత్తుకొని నేను ముందుకు పరిగెత్తడం మొదలు పెట్టాను. ఎక్కడైతే స్ట్రాబెరీ ఇంకా చాక్లెట్ నింపిన ప్లేట్స్ ఉన్నాయో అక్కడికి. అస్మిత అన్లాక్ యువర్ సెల్ఫ్. ఎవరిది అరే రావట్లేదు. తన పైకి లాగు. నువ్వు ఎందుకంటే చేయలేవని డిసప్పాయింట్ అయ్యాను. ఇది టికెట్ టు ఫినాలే కాబట్టి. ఒక్క పాయింట్ అయితే నాకు అనిపించింది, నేను మళ్ళీ పైకెక్కి అస్మితను అనుభూతి చేసి తనని ఎలా అయినా సరే నేను కిందకి తీసుకురావాలి అని. త్వరగా పైకి రా, గట్టిగా పట్టుకో, త్వరగా పైకి రా. త్వరగా అస్మిత, త్వరగా స్లోలీ. It's okay. Come on. Wait, not from here. నేను అస్మితని ఎత్తుకొని పరిగెత్తాను. కొంచెం కష్టంగానే అనిపించింది. మేము నెక్స్ట్ స్టేజ్ కి చేరేసరికి నేను ఇంకా అస్మిత లాస్ట్ కపుల్ గా మిగిలాం. మా దగ్గరే ఆ స్ట్రాబెరీ ఇంకా చాక్లెట్ ప్లేట్స్ ఉన్నాయి. అయిపోయింది. లెట్స్ గో. శాండీ చేయి పట్టుకొని మొత్తానికి నేను అనుకున్నట్టుగా ఫైనల్ గా పైకి ఎక్కాను. కానీ అప్పటికే 5 కపుల్స్ గ్రీన్ ఫ్లాగ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయారని చూశాను. బ్యాక్ టు బ్యాక్ మేము 2 challenges ని ఎంత బ్యాడ్ గా ఓడిపోయామంటే అందరి ముందు మా పరువంతా పోయింది. అండ్ దట్స్ ద మూమెంట్ ఐ థాట్ సంథింగ్ ఈజ్ రాంగ్. పైకి రా. దేవతాంశు, శాండీ, విష్ణు అండ్ సుజైన్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ చేయలేకపోయారు. అండ్ నిజంగా నాకు ఇది చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే నాకు ఓటు వేసేటప్పుడు వీళ్ళు ఎన్ని మాటలు అన్నారో, అక్కడ ఉన్న వాళ్ళలో అన్డిజర్వింగ్ ఎవరో అప్పుడే నాకు క్లియర్ గా తెలిసిపోయింది. నాకు ఈ ఛాలెంజ్ అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో అంతే త్వరగా నేను చెయ్యాల్సిన ఛాలెంజ్ మొత్తానికి అయిపోయింది కూడా. Yummy in my tummy. I made sure that నా చేతిలో ఎన్ని స్ట్రాబెరీస్ వస్తే స్ట్రైట్ గా 10 నోట్ లో అన్ని ఫిల్ చేసేయాలి అని. త్వరగా తిను. I was like stuff it in. నువ్వు చూ చేస్తావా చేయవా ఇట్స్ సెకండరీ, బట్ లైక్ ఈట్ దెమ్ అప్ రైట్ నౌ. కింద పడకూడదు రూరు. లేదు ఇది కింద లేదు. కాళ్ళు కింద పెట్టద్దు బేబీ. నేను ఎలా తినిపించాను అంటే మొత్తం అన్నం తినిపించినట్టు తినిపించేసా. తను తిన్నాడు. అండ్ ఐ థింక్ వి వర్ క్విక్ విత్ ఇట్. హీ వాస్ వెరీ క్విక్ విత్ ఇట్. హీ వాస్ ఈటింగ్ ఇట్ ఆల్. రూరు పైన ఉండు. నా కాళ్ళు కింద పెట్టట్లేదు చూడండి. మేము ఆల్రెడీ లేట్ అయ్యామని నేను కొంచెం నర్వస్ గా ఉన్నాను. అస్మిత నాకు దడదడ స్ట్రాబెరీలు తినిపిస్తూనే ఉంది. త్వరగా తిను. దాన్ని నవ్వడానికి నోట్లో అయితే అసలు చోటే లేదు. నా నోట్లో ఒకేసారి 10 నుంచి 12 స్ట్రాబెరీలు ఉన్నాయి. అన్ని మౌత్ లో స్టఫ్ చేసి స్లో అవుతున్నారు. అన్ని ఒకటేసారి పెట్టేసి. Strawberries and chocolates go hand in hand when, you know, two partners are in love and, you know, you express your love through it and it's so sexy. And నేను చూసిన విజన్ అంత దగ్గర నుండి it was not sexy at all. Gullu was looking like a clown. ఓయ్ నోట్లో కుక్కేసుకో సారా, ఇంకా ముందుకు వెళ్ళు. రూరు పైన ఉండు. మొత్తం టైం గాల్లోనే ఇంకా ఉండు. కొన్ని ఉన్నాయి, నోట్లు పెట్టేసుకో. యా లెట్స్ గో. అంతా నింపేయ్ బస్. Let's go. Let's go, 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 go. అన్ని స్ట్రాబెరీస్ ని తినిపించాను, చాక్లెట్ సిరప్ కూడా తినిపించాను. అండ్ నెక్స్ట్ స్టెప్ కి మూవ్ ఆన్ అయ్యాం. మేము ఇంకా కూడా లీడ్ లో ఉన్నాం. అయిపోయాయి బేబీ. తీసుకెళ్ళు. వామ్మో, తనైతే నేను నోరంతా నింపేసింది. ఏకైనా పరిగెత్తు అని చెప్తూనే ఉంది. తర్వాత నేను ఎలాగోలా చాక్లెట్ తీసుకొని పరిగెడుతూ 2వ ఫ్లాగ్ తీసుకున్నాను. మాకంటే కొంచెం ముందే సౌరభ్, నిహారిక ఉన్నారు. మేము వాళ్ళ వెనకే ఉన్నాం. Come on ఇక్కడ guys, positions you have to ఇచ్చేయాలి. switch the positions there. వెళ్ళండి త్వరగా. అక్కడ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళు. Switch the positions, guys. పద, Switch పద, the పద, పద. positions. పరిగెత్తు. బెన్ ఇంకా
ఇంకా వెండవు. పద 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 పద. అండ్ మేము ఇక ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి, విచ్ వాజ్ బీయింగ్ ఇన్ ద పిగ్గీ బ్యాక్ పోజ్ అండ్ కలెక్టింగ్ ద రోజెస్ అండ్ మేకింగ్ అ బొకే అవుట్ ఆఫ్ ఇట్. Faster, 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 faster. Come on, guys. వెళ్ళండి 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 త్వరగా. గుల్లు ఇంకా సౌరభ్ నిహారిక అప్పటికే ముందుకు వెళ్ళిపోయారు అండ్ నేను కవర్ చేయకపోతే నాకు చాలా రాంగ్ అయిపోతుంది. త్వరగా 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 కానివ్వండి. అందుకే నేనైతే ఫటాఫట్ అదంతా నోట్లో వేసుకొని మింగేసి నెక్స్ట్ స్టేజ్ కి పరిగెత్తాను. ఫాస్టర్ ఫాస్టర్ come ఫాస్టర్ on, come on. ఫాస్టర్. Gullu. త్వరగా వెళ్ళండి త్వరగా ఫాస్ట్ గా. ఈ స్టేజ్ లో మేము 10 గులాబీలను కలెక్ట్ చేయాలి. ఇక్కడ లీడ్ తీసుకోవడానికి ఒకే దారి ఉంది. నేను రూల్కి చెప్పాను, నువ్వు ఒక వైపుకి వంగిపో, ఒక చేత్తో అన్ని తీసుకోవాలి. ఇంకొకటి ఉంది చూడండి, కరెక్ట్ గా చూడండి. సో మేము అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ అండ్ మా చేతికి దగ్గరగా ఉన్న రోజెస్ ని మెల్లగా తీయడం మొదలు పెట్టాం. త్వరగా 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 తిను తిను తిను. ఫాస్ట్ 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 ఫాస్ట్. Go, 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 go. త్వరగా రండి, స్విచ్ త్వరగా. స్విచ్. No, chocolates not done. Chocolates are not done. The chocolate is not done. కమ్ బ్యాక్ అస్మిత. నేను వెనక్కి తిరిగి చూడగానే మావి కొన్ని చాక్లెట్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఐ థాట్ స్ట్రాబెరీస్ ఒకటి తినిపించాలి, బట్ చాక్లెట్స్ కూడా తినిపించాలంట. అందరూ అన్ని తినలేదు. తినలేదు సార్ వీళ్ళు. కనిపిస్తుంది సార్ ఇట్స్ కదా. డన్. 10 off, go. Give it. Go 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 Go, go, go. go, go. I felt like I did not give my 100%. నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. జస్ట్ వన్ మిస్టేక్, అది నా కేర్లెస్నెస్ వల్ల జరిగింది. మేము చాక్లెట్స్ కూడా తినాలి అంట, నేను జస్ట్ స్ట్రాబెరీస్ మీదే ఫోకస్ చేశాను. ఒకవేళ చాక్లెట్ ఆన్ టైం ఫినిష్ అయ్యి ఉంటే, మేము ఆన్ టైం ఇచ్చేసి ఉంటే, మేము ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో ఉండేవాళ్ళం. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. పద 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 పద. అస్మిత అండ్ మోహిత్ వాళ్ళు ఒక ఫ్లాగ్ తీసుకున్నారు అండ్ వాళ్ళు ఛాలెంజ్ విన్ అయ్యే ఛాన్స్ మిస్ చేశారు. బికాస్ గులు, కైరా, యోగేష్, రూరు అండ్ సౌరవ్ అండ్ నిహారిక ఆల్రెడీ ఫ్లవర్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. 7, 8, 9, 10. పద, అక్కడ రిబ్బన్ ఉంది. అక్కడ ఫ్లవర్స్ ని పిక్ చేసాము. మేము కొంచెం స్లో అయినట్టున్నాము, కొంచెం. 8 10 రోజెస్ 9. తీసుకోవాలి. ఒకటి త్వరగా extra వెళ్ళండి. తీసుకుందాము. త్వరగా. స్టెమ్ విరిగిపోయింది. త్వరగా కానివ్వండి. మేము రోజెస్ ని చాలా స్విఫ్ట్లీ కలెక్ట్ చేసుకున్నాము. నేను 10 ప్లేస్ లో 11 రోజెస్ ని కలెక్ట్ చేశాను, జస్ట్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్. ఒక రోజ్ కొంచెం పడిపోయినా లేదా లూజ్ అయినా, వీ హ్యావ్ 1 more rose to save our assets. 5, 6, 7, 8, yeah. 8, 9, 10. I think with the roses I was really quick because నేను ఒక సైడ్ నుంచి మొత్తం అన్ని పిక్ చేశాను. I was holding as if it was my life. వీటిని వదిలేస్తే నేను అయిపోతాను అన్న సీన్ ఇది. త్వరగా చెయ్యి హారిక, త్వరగా. తన బొకే చేస్తుండగానే దానిలో నుంచి 2 పువ్వులు కింద పడిపోయాయి. అప్పుడు ఏమవుతుందని నేను చాలా భయపడ్డాను. అక్కడ ఇది కూడా ఆ 2 రోజెస్ ని పిక్ చేశాను. జస్ట్ అక్కడ ఒక మిస్టేక్ జరిగింది, ఎందుకంటే ఒక్కొక్క సెకండ్ ఈ ఛాలెంజ్ లో కౌంట్ చేస్తున్నారు. మధ్యలో పట్టుకో, మధ్యలో టైట్ గా కట్టు. పొడవుగున్న వైపు నుండి, పొడవుగున్న వైపు నుండి. అండ్ దెన్ ఫాస్ట్ గా గుండు నాకు నేర్పించినట్టుగాని ఒక్క రోజు కూడా కింద పడకుండా, ఎందుకంటే ఒక్క రోజు కింద పడ్డా నాకు డయేరియా అయిపోతుంది. అండ్ గుల్లు వుడ్ హ్యావ్ నాట్ స్పోకెన్ టు మీ. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. పద పద, అయిపోయింది. Go 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 go. పద, ఆగు. ఇది పడేనా? పద పద పద. నెక్స్ట్ ఇక వచ్చింది మా టర్న్, థర్డ్ స్టేజ్ ది. And we have to switch the position and Gullu now had to go on his knees. Woohoo! Not just knees, he also had to walk like a dog. And నేను తన పైన కూర్చున్నాను. చాలా ఫన్ గా ఉంది. ఫైనలీ బ్రీదర్, బట్ వాజ్ నాట్ అ బ్రీదర్, ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు అంటే లైక్ హీ డస్ దిస్ ఫర్ అ లివింగ్. Go 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 go. యోగేష్ త్వరగా. పద 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 పద. ఫాస్ట్ గా వెళ్ళండి. ఫాస్ట్ గా. కాస్తాను. పడిపోతాను పడిపోతాను. మేము మళ్ళీ
పొజిషన్ ని చేంజ్ చేసుకోవాలి. నేను గుర్రంగా మారాలి, అందుకు నేను సరే అని అన్నాను. ఇప్పుడు దీనిపై నేను ఎలా అయినా మోకాలిపై దెబ్బ తగిలిన ఫటాఫట్ పరిగెత్తా. అండ్ నేను నా బండి స్టార్ట్ చేసి తనని కూర్చోబెట్టుకుని ఫటాఫట్ పరిగెత్తడం మొదలుపెట్టా. నిహారిక ఓకే ఓకే పద 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 సౌరభ్ నిహారిక పరిగెత్తండి. పద బస్ పరిగెత్తు, ఇప్పుడు పరిగెత్తు. పద పద ఇప్పుడు హార్స్ పొజిషన్. ముగ్గురు మాత్రం ముందుకు వెళ్ళగలరు. నేను ఆ 3వ ఫ్లైట్ పైకి తీసేలోపే అప్పటికే గుళ్ళు, కైరా ఇంకా యోగేష్ రోజు అక్కడికి చేరుకున్నారు. వామ్మో, మైండ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి ఇది ఎలా Are we అవుతుంది? there? We get down. Bye. డామ్, నువ్వు అవుట్ అయిపోయావు. I'm really happy that you're not taking the ticket to finale. And I think నీ కర్మ నీకు రిటర్న్ లో తిరిగి వచ్చి కలిసింది. మేము అక్కడికి రీచ్ అవ్వగానే అందులో 4 riddles ఉన్నాయి. అండ్ ఎక్కడో అక్కడ అవి మ్యాథ్ రిడల్స్. మిస్చిఫ్ లాగా నా ఐడెంటిటీ అప్ సైడ్ డౌన్ ఉంటుంది. ఇది ఒక నెంబర్ రిఫ్లెక్షన్. 666 ఎక్కడో ఒక దగ్గర నా బ్రెయిన్ ని నేను ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం పడలేదు. బికాస్ కైరా ఈజ్ వెరీ స్మార్ట్. ఏమో ఆలోచించకుండానే నాకు రిడిల్ చదవగానే ఆన్సర్ దొరికేసింది. ఒకవేళ 2 swans మీట్ అయితే 2 అవుతుంది, అయిపోతాను. ఒకవేళ ఒక్క స్వాన్ కనిపిస్తే నేను అవుతాను. లెట్స్ గో. 2 స్వాన్స్ కలిస్తే హార్ట్ అవుతుంది, ఒక్క స్వాన్ కలిస్తే మైండ్ అవుతుంది. ఇప్పుడు నేను చూసాను స్వాన్ ఎలా ఉంటుందంటే ఈ షేప్ లో ఉంటుంది 2. అప్పుడు నేను అన్నాను దీని ఆన్సర్ పక్కా 2నే అని. నేను నేరుగా వెళ్తాను, పక్కకు తిరగను, కన్ఫ్యూజ్ అవ్వను. 1 నేను ముందుంటే నాకు ఏ విలువ లేదు. 0 2 భాగాలు, ఒకటి పైన ఒకటి కింద, విడివిడిగా అయినా అది కూడా 8. అది ఎలాగో తెలియదు కానీ నేను రూరు దాన్ని క్రాక్ చేసేసాం. నేను ఒక క్వశ్చన్ చదువుతాను, నాకు దాని నెంబర్ దొరికేస్తుంది. 2 చదువుతాను, దాని నెంబర్ దొరికేస్తుంది. 3 నేను చదివితే దాని నెంబర్ రూరు చెప్పేస్తుంది. ఒకవేళ 2 swans మీట్ అవుతే హార్ట్ అవుతుంది. ఒకవేళ ఒక్క స్వాన్ కనిపిస్తే నేను అవుతాను. నేను అక్కడ చూసాను, పజిల్ ని సాల్వ్ చేయమనుంది. పజిల్ ని చదువుతుంటే మై టంగ్ ఇస్ ఫాల్టరింగ్. 2 swans హార్ట్ అవుతుంది. ఒకవేళ ఒక్క స్వాన్ ఉంటే 3. పద 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 సౌరభ్. యోగేష్ ముందున్నా సౌరభ్ ముందున్నా నేను ఇద్దరి కోసం ఈక్వల్ గా ఖుషీగా ఉన్నాను. అండ్ వాళ్ళిద్దరూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఇద్దరులో ఎవరైనా పర్లేదు నాకు, కానీ టాప్ 2లో మాత్రం సౌరభ్ ఇంకా యోగేష్ ఉండాలని కోరుకుంటున్నాను. మిస్చీఫ్ లాగా నా ఐడెంటిటీ తలకిందులైంది. వేరే వాళ్ళ నెంబర్, వేరే వాళ్ళ 6 1 0 8 6. ఆపోజిట్స్ అట్రాక్ట్. నువ్వు ఎస్ చెప్పినప్పుడు సౌరభ్, come on, come on. 9. Oh, It's like either it is 6 or either it is 9. 6 6 9 6 2 9 6 2 9. చెప్తుండండి, ట్రై చేస్తూ ఉండండి. ఓపెన్ అయింది. అదే యోగేష్, కమ్ ఆన్ గో. వెరీ నైస్. కాంపిటీషన్ చాలా నెక్ టు నెక్ నడిచింది కానీ యోగేష్ తన రిడల్ సాల్వ్ చేసి ముందుకు వెళ్ళగానే నా మైండ్ ఖరాబ్ అయింది. తన లీడ్ తీసుకుంటాడు, ఈ టికెట్ టు ఫినాలే తీసుకెళ్ళిపోతాడు అనిపించింది. అందరికంటే ముందు మా లాక్ ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు మేము లాస్ట్ స్టేజ్ కి చేరుకున్నాం. లేక నిలబడు, తీసుకో. We have taken the lead. మేమందరికన్నా ముందున్నాం. లాస్ట్ స్టేజ్ లో ఇప్పుడు ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు. నేను ముందుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు? గుళ్ళు వస్తాడా లేక అంటే సౌరభ అని? ఆపోజిట్స్ అట్రాక్ట్. నువ్వు ఎస్ చెప్పినప్పుడు తను చెప్తుంది నో. 0. ఏమవుతుందో ఏమోనని చాలా భయంగా కూడా ఉంది. కానీ నాకు మాత్రం ఈ ఛాలెంజ్ ఎలా అయినా 7 గెలవాలి. ట్రై చేయి. 7. నేను స్ట్రైట్ గా వెళ్తాను. 1 1 1 1 1 1 1 1 1. బేబీ త్వరగా. ఓపెన్ అయింది. గో 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 ఓపెన్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా ఓపెన్ అవ్వలేదు. త్వరగా వెళ్ళండి. నేను ఒకే ఒక్క రిడల్ సాల్వ్ చేశాను, మిగతా 3 కైరాని సాల్వ్ చేసింది. ఆ క్రెడిట్ అంతా తనదే. తను సాల్వ్ చేయకపోతే ఆ లాక్ ఓపెన్ అయ్యేది కాదు. సౌరభ్, నిహారిక, యూర్ అవుట్. మాకు 2 seconds థర్డ్ స్టెప్ లో పోయింది చూడండి. ఒక్క దాని వల్ల మేము వెనక పడిపోయాం. ఐఎమ్ సాడ్. ఐఎమ్ రియల్లీ రియల్లీ సాడ్.
త్వరగా వెళ్ళండి ఫాస్ట్ త్వరగా 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 అంటే ఏడాది క్రితం మొదలైన కథ మళ్ళీ అదే పాయింట్కి వచ్చి నిలబడింది. టికెట్ టు ఫినాలేలో గుల్లు వర్సెస్ యోగేష్. నిజానికి అప్పుడు కూడా గుల్లు వర్సెస్ యోగేషే. నేను ముందే చెప్పాను కదా బ్రో, పోయినసారి కూడా టికెట్ టు ఫినాలే ఓడిపోయాను. ఈసారి మాత్రం నాకు ఎలా అయినా సరే ఈ టికెట్ టు ఫినాలే కావాలి అని. పర్లేదు లేపదా, మేబీ నాట్ హిమ్ పర్లేదు చూసుకొని వెళ్ళు. కొంచెం దూరం అయ్యి మేము ఆ రింగ్ తో ఉన్న రోప్ ని విసిరేసి హుక్ కి హ్యాంగ్ చేసి పుల్. కమాన్ యోగేష్. మళ్ళీ ట్రై చేస్తున్నా వేస్తున్నా, మళ్ళీ ట్రై చేస్తున్నా వేస్తున్నా, వెళ్ళట్లేదు. అటుపక్క గుళ్ళు చూస్తున్నా, గుళ్ళు కూడా వెళ్ళట్లేదు. అంటే రెండు వైపుల నుంచి ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉంది. ఇది అసలు తగ్గట్లేదు, ఎందుకంటే ఆ హుక్ అలా ఉంది. కాంపిటీషన్ ఎంత నెక్ టు నెక్ ఉందంటే ఎవరైనా గెలవచ్చు. మేము మాటికి మా రింగ్ విసురుతూనే ఉన్నాం. చేతులు కూడా బాగా నొప్పులు పట్టాయి. బేబీ చాలా బాగా చేస్తున్నావు. అలాగే చేయాలి. తీసుకో, ఒక్కటి కావాలి, ఒక్కటి కావాలి. లేదు బేబీ మెల్లిగా. ఐ థింక్ వాళ్ళు ఎంత టైం తీసుకున్నారంటే, ఎందుకంటే ఆ రింగ్ ని వాళ్ళు వెయ్యలేకపోతున్నారు. అదొక కట్ టు కట్ మ్యాచ్ లాగా, ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా అనిపించింది. We just need one. We need one. Okay? Oh, భలే. Yes. You're doing great, Yogesh. అది అసలు స్టక్ అవ్వట్లేదు. ద హోల్ టైమ్ ఐ వాజ్ లైక్ హర్ మహాదేవ్ అండ్ ఐ వాజ్ లైక్ ప్లీజ్ లెట్స్ డూ దిస్. బాబు మొత్తం రోప్ ని త్రో చేయి. We were this close to the ticket to finale and it was neck to neck. ఇక్కడ ఒక దగ్గర నాకు చాలా భయం వేసింది. గుళ్ళు గురించి నేను చాలా భయపడిపోయాను. గైస్ కమ్ ఆన్, టికెట్ టు ఫినాలే, కమ్ ఆన్. ఆల్మోస్ట్ యోగేష్. నా వల్ల కావట్లేదు. మళ్ళీ వేసినా కూడా చాలా దగ్గరగా వచ్చి మిస్ అవుతుంది. మేమైనా ట్రై చేస్తూనే ఉన్నాం బికాస్ టికెట్ టు ఫినాలే నాకు చాలా ముఖ్యమైంది. లేదు స్లోగా బేబీ. అంత క్లోజ్ గా ఉంది. ఒకవేళ నాకంటే ముందే యోగేష్ చేసేస్తే నేను నా ఓటమిని యాక్సెప్ట్ చేయలేనేమని భయం వేసింది. విషయం యోగేష్ ఎవరితో ఓడిపోయారని కాదు. విషయం ఏంటంటే నాకు గెలవడం మాత్రం ముఖ్యం, నాకు గెలుపు మాత్రం ముఖ్యం. ఆ గెలుపు మీద నాకు ఆకలి ఏంటో, గెలవడానికి నేను ఎంత దాకా వెళ్ళగలను, ఏమైనా చేయగలను, అది నాకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఒక దగ్గర ఈ డ్రీమ్ గుల్లుది అండ్ గుల్లు డ్రీమే నా డ్రీమ్. I know how bad he wants it. I know what ticket to finale means to him. దేవుడా పడాలి ప్లీజ్. బ్రో లాస్ట్ లో అయితే నేను కళ్ళు మూసుకొని ఒక పెద్ద శ్వాస తీసుకొని ఇక అవ్వాలంటే అయిపో దేవుడా ప్లీజ్ ఇప్పించేయి అనుకున్నా. నేను రింగ్ విసిరాను, నా రింగ్ తగిలింది. బ్రో నేను టికెట్ టు ఫినాలేకి ఇంకా దగ్గర అయ్యాను. గుల్లు రింగ్ దానికి స్టక్ అయింది అండ్ హుక్ ని పుల్ చేశాడు. అండ్ ఎంత ఫాస్ట్ గా తను రన్ చేశాడంటే టు పుల్ ద రోప్ సో దట్ ఆ రియాక్షన్ అండ్ లవ్ పోర్షన్ రిలీజ్ అవుతుంది. Yes. Run. దాని నెక్స్ట్ సెకండ్ నేను కూడా నా రింగ్ విసిరాను అండ్ నాది కూడా యాంకర్ లో ఇరుక్కుంది అండ్ నేను ఆ యాంకర్ పీక్ గా మేము కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. గట్టిగా తాడు తెగిపోయింది. ఇద్దరు తాళ్ళు తెగిపోయాయి. అదిగో వచ్చింది. చివర్లో నేను ఎంత గట్టిగా లాగానంటే తాడు తెగిపోయింది అండ్ బకెట్ నుంచి లవ్ కెమికల్ కింద పడిపోయింది. బ్రో టికెట్ టు ఫినాలే గెలిచేశాడు యోగేష్ రావత్ ఓడించి. నేను నీకు ముందే చెప్పాను కదా నేను ఎలా అయినా ఓడిస్తాను అని. ఇక ఈ రోజే ఆ ఓడించి గెలిచే రోజు. ఏడాది క్రితం కూడా నేను ఇదే చేశాను, ఈ రోజు కూడా నేను ఇదే చేశాను.
ఓకే, దీన్నే టికెట్ టు ఫినాలే అంటారు. గుడ్ జాబ్ గైస్. అందరూ ఈ రోజు చాలా బాగా పర్ఫామ్ చేశారు. I can see some very, very long faces. I know you guys are feeling a little bit down, but it's not the end. This doesn't mean that Splitsvilla has ended. This was not the finale. This was a ticket to the finale. It's very different. శాండీకి నాకు ఇది చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది, కానీ ఇది మా జర్నీకి ఎండ్ కాదు. వి స్టిల్ గోట్ అ ఛాన్స్. ఏమైంది రోరో? వాట్ హ్యాపెండ్? సార్ నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే దిస్ మ్యాటర్స్ అ లాట్ ఫర్ హిమ్. ఆకాంక్ష చాలా ఈజీగా చెప్పేస్తుంది దట్ రోడీస్ ఒక అమ్మాయి వల్ల ఓడిపోయాడు, ఆల్ ఆఫ్ దాట్. నో ఆఫెన్స్ టు హర్, బట్ ఐవ్ సీన్ దిస్ గాయ్ ఇన్ డిప్రెషన్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. తిను ఒంటరిగా కూర్చునేవాడు సార్, తన రోడీస్ రీల్స్ చూసుకుంటూ కూర్చునేవాడు. హీ వాజ్ ఇన్ సో మచ్ డిప్రెషన్ and this really mattered a lot. I don't know, I just feel bad. It feels really bad, sir. నన్ను కూడా ఏడిపిస్తా. నాకు జస్ట్ నా మైండ్ లో రోడీస్ జర్నీ ప్లే అవుతుంది. నా మైండ్ లో తను ఎంత డిప్రెషన్ లో ఉన్నాడు అనేది వచ్చింది. నేను తనని చూసాను, నాకు జస్ట్ ఏడుపు వస్తుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు క్రై. రూరు అన్ని చూసింది. Ruru, Yogesh, again, this is not the finale. But it doesn't mean that you don't have it in you to win. You have that opportunity. It's a small part in your very long journey. And the chinna moment edaithe undo, like 10 years from now, even 5 years from now, you might be like, నేనేంటి ఇలా బిహేవ్ చేశాను, why did I let it affect me? Because the thing is that no one can stop a star from shining. ఒకవేళ అది మీ కంట్రోల్లో లేదంటే దానికి ఎలాంటి పాయింట్ లేదు. కీప్ ఫోకసింగ్ ఆన్ దిస్. ఆల్సో యోగేష్ అండ్ అందరి కోసం ఈ రోజు ఛాలెంజ్ ఉంది కదా, ది బెస్ట్ మ్యాన్ విన్ అనే సిచ్యువేషన్ కాదు ఇది. ఎందుకంటే మా ప్రకారం మీ ఇద్దరు బెస్టే. You were both the best. అందరూ బాగా పర్ఫామ్ చేశారు, కానీ మీరు చివరి దాకా వెళ్ళారు. ఈ రోజు మీరందరూ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అండ్ ఎందుకంటే మీరు చివరి వరకు ఉన్నారు, 1 సెకండ్ తేడానే కదా, అది గుర్తుండిపోతుంది, ప్రపంచం అంతా చూస్తుంది. మరి నేను మొదటి లైన్ చెప్పినప్పుడు వాట్ ఏ టికెట్ టు ఫినాలే అని, అది మీ నలుగురు వల్లే. అప్పుడు నాకు నేను చెప్పుకున్నాను, బహుశా యూనివర్స్ నా కోసం వేరే ప్లాన్స్ ని ఆలోచించిందేమో అని. సో పర్లేదు, షార్ట్ వే కాకపోతే లాంగ్ రూట్ లో వెళ్తాను, మొత్తం గేమ్ ఆడి వెళ్తాను, చివరి దాకా పోరాడతాను. నేను గుళ్ళు కోసం మళ్ళీ సంతోషంగా ఉన్నాను. ఈసారి కూడా రా బాయ్, ఎగురుకుంటే ఎలా వస్తావో అలాగే రా. సార్ మొదటిసారి నేను ఆడిన టికెట్ టు ఫినాలే ఒకే సెకండ్ లో గెలిచాను, ఇది కూడా ఒకే సెకండ్ లో గెలిచాను సార్. ఫినాలేలోకి వస్తున్నావు నువ్వు ఈసారి పక్కా, సరేనా? వెరీ బ్రో. వాడు అంటున్నాడు, బాబోయ్ నీ లక్ ప్రతిసారి గట్టిగా కొడుతుంది అని. నేను అన్నాను ఇంకో ఆగు అని, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, నౌ లెట్స్ కమ్ టు Gulu and Kyra, congratulations, you have a ticket to the finale. fantastic performance. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. Gulu, Kyra, come here. Congratulations guys. భలే. Fantastic. Fantastic. Congratulations to the both of you. You got it? గుళ్ళుని హ్యాపీగా చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ న్యూ ద హంగర్, ఐ న్యూ హౌ బ్యాడ్ హీ వాంటెడ్ దిస్. సో ఫైనల్లీ నో మోర్ లాక్సేటివ్స్, ఓన్లీ రోజెస్. మీకు దొరుకుతుంది న్యూ మీ తరపు నుండి
ఒక స్టైలిష్ గిఫ్ట్ హ్యాంపర్. ఇఫ్ ఇట్స్ ట్రెండీ, ఇట్స్ ఆల్ న్యూ మీ. కైరాకి దొరికింది న్యూ మీ నుండి ఎంత మంచి హ్యాంపర్. అంటారు కదా 5,000 నేతిలో ఉన్నాయి అని. ఆ ఫీలింగ్ వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్తున్నా మజాగా ఉంది. నా ఆలియన్స్ కి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళంతా సౌరభ్ గానీ, హిమాంశు గానీ, యోగేష్ గానీ, టేన్ గానీ నన్ను చూసి అందరి మొహాలు చాలా చిన్నగా అయిపోయాయి. ఈ అబ్బాయి ఎలా గెలిచాడు అని. కానీ నాకు తెలుసు నేను ఎలా గెలిచాను. Did somebody have some money? యోగేష్ దగ్గర స్పీక్ కాయిన్స్ ఉన్నాయి. మోహిత్ నీ దగ్గర కూడా స్పీక్ కాయిన్స్ ఉన్నాయి. యోగేష్ నీకు దొరికింది ఒక స్ప్లిట్ కాయిన్ కరెన్సీ. మోహిత్ నీకు 5 స్ప్లిట్ కాయిన్ కరెన్సీస్ దొరికాయి. అండ్ శాండీ నీకు ఒకటి దొరికింది. ఓకే, సో ప్రతి సింగిల్ నోట్ is worth 5,000 split coins. సరే అయితే ఇక ఇప్పుడు మనందరం ప్రెడిక్షన్ వైపుకి వెళ్దాం. హిమాంశు, నువ్వేం ప్రెడిక్ట్ చేసావో చెప్పా. యోగేష్ అండ్ రూరు. దీక్ష? యోగేష్ అండ్ రూరు. అరే దీక్ష వేరేది ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది చెప్పు. నేను ముందు నిహారిక అండ్ సౌరభ్ పేరు రాద్దాం అనుకున్నాను, కానీ ఆ క్లైంబింగ్ పార్ట్ దగ్గర డౌట్ వచ్చి పేరుని మార్చేశాను. The way Niharika and Saurabh started. Yeah. Fire. Amazing. Fire. So, హిమాంశు అండ్ దీక్ష మీ ప్రెడిక్షన్ తప్పు కాబట్టి ఈ క్యూ కార్డ్స్ వల్ల ఉపయోగం లేదు. ఆకాంక్ష, నువ్వేం ప్రెడిక్ట్ చేసావో చెప్పు. నా ప్రెడిక్షన్స్ గుళ్ళు కోసమే, ఎందుకంటే ఒకవేళ నా గేమ్ ని వాళ్ళు స్పాయిల్ చేస్తే దెన్ ఆబ్వియస్లీ నేను కూడా వాళ్ళ గేమ్ ని స్పాయిల్ చేస్తాను. అండ్ ఇన్ ది ఎండ్ గ్రజెస్ అయితే ఉంటాయి. ఆకాంక్ష, నీ దగ్గర ఎన్ని స్ప్లిట్ కాయిన్స్ ఉండేవి? 0. 0. తప్పు. ఇప్పుడు నీ దగ్గర 30,000 స్ప్లిట్ కాయిన్స్ ఉన్నాయి. 30,000 స్ప్లిట్ కాయిన్స్ ఉన్నాయి. ఒక 10 నాకు ఇవ్వు. ఏం ఎత్తు వేసావు ఆకాంక్ష, వెరీ నైస్. ఓయ్ లోన్ తిరిగిచ్చే. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, చాలా మంచి ఎఫర్ట్ ఇచ్చారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని మళ్ళీ డోమ్ లో కలుస్తాం. ద ఫైనల్ డోమ్ ఆఫ్ స్ప్లిట్స్విల్లా 16. The final dome, guys. ఈ రోజు డోమ్ లోకి ఎవరైనా సరే వెళ్ళొచ్చు. అండ్ అందులో మేము అన్సేఫ్ జోన్ లో నించొని ఉన్నాము. ఎలా అనిపిస్తుందంటే నెక్ దగ్గర ఎవరో స్పాట్ పెట్టినట్టు. ఎప్పుడైనా సరే బలి ఇవ్వచ్చు. సో జస్ట్ ప్రేయింగ్ ఫర్ ద బెస్ట్, హోపింగ్ ఫర్ ద బెస్ట్. లెట్స్ సీ ఏం జరుగుతుందో డోమ్ లో. మొత్తం జర్నీ కళ్ళ ముందు కదులుతోంది. మొదటి డోమ్ నుండి చివరి డోమ్ వరకు ఈ ప్రయాణం. ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో గెలుపు ఓటములు, ప్రేమ ఆప్యాయతలు. అండ్ ఈ రోజు చివరి డోమ్ జరగబోతోంది. దీంట్లో మేము ఎలా అయినా సర్వైవ్ అవ్వాలి. అప్పుడే రేపు మేము సెమీఫినాలే ఆడగలం, గెలిచి ఫినాలేలోకి మళ్ళీ వెళ్ళగలం. టికెట్ టు ఫినాలే నుండి విల్లాకు తిరిగి వచ్చాక నేను రూరు చాలా బాధపడ్డాం. మేమిద్దరు టికెట్ టు ఫినాలే ఓడిపోయామని. ఈ సీజన్ మొత్తం ఇక్కడ మా జర్నీ మొత్తం మేము దేన్నైతే అంతగా కోరుకున్నామో దాన్ని మేము నిజం చేసుకోలేకపోయాం. బాధగా ఉంది. ఇప్పుడు మేము విల్లాకి తిరిగి వచ్చాం. సో బ్రో చూడు, ఇప్పుడు నేను ఏ స్ట్రాటజీ పన్నక్కర్లేదు, సెమీఫైనల్ గురించి టెన్షన్ పడక్కర్లేదు. నేను కైరా విషయంలో సార్టెడ్ గా ఉన్నా. బ్రో చూడు, మనం ఇద్దరం జస్ట్ స్ట్రెస్ తీసుకోవాలి అన్నాను. అండ్ నేరుగా ఫినాలే ఆడాలి. అందుకంటే ముందు ఇంకేం చెయ్యక్కర్లేదు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అక్కడే ఆగిపోతామని. చాలా కష్టం అయిపోయింది. ఒరే, ఈ రోజు రాత్రి దొంగతనం చేయడానికి. అరే నేను ఈ రోజు కష్టంలో రాలేదు. నువ్వు ఫినాలలో కలుస్తున్నాం సరేనా? కానీ ఇదేంటి? ఇది నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేస్తావు, మళ్ళీ క్రియేట్ చేస్తావు. అదే అయితే అవును, నేనైతే ఇదేగా. లేదు లేదు అవునవును, ఇదే కదా. దాని గురించి మాట్లాడలేదు. కూడా విలువేవో గుర్తుందిగా నీకు. హిస్టరీ గురించి నీకు గుర్చేయాలా ఏంటి? చరిత్ర రిపీట్ అవుతుంది. చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది. గుర్తు బయటపడుతుంది. లేదు అలాంటిదే లేదు. ఇప్పుడు జెన్యున్ గా గుడ్ గేమ్ యా. నిజంగా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. చాలా బాగా ఫైట్ చేశాను. ఇంకా తన అదృష్టం కూడా నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు ఫీల్ అయ్యి లాభం లేదు, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా ఉండే టైం మరియు యాక్సెప్ట్ చేసే టైం. ఇంకా ముందుకు వెళ్ళి చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా ఉండాలి. మీకు డంపింగ్ గురించి భయంగా ఉందా? యా, నేను ఎవరి నాన్నకి భయపడ్డా. మీకు భయంగా ఉందా?
ఎవరైనా నాన్నకు కూడా భయపడరా? బాగా చెప్పావు. భయం నాకు కూడా వేస్తుంది ఈ కానీ నేను మధ్య అందరూ పట్టించుకోను. నన్ను విల్లలో హిమాంశులా అవుతున్నాను అంటున్నారు. మీకు డంపింగ్ అంటే భయంగా ఉందా? ఈ రోజు 25,000 స్ప్లిట్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి మీకు కూడా ఎవరు దానికి భయంగా లేదు. మరి మీకు ఇప్పుడు తను అడుగుదాం. మీకు నాకా? నిజం చెప్పు. నాకు భయం లేదు బాయ్. సరిగ్గా చెప్పాడు, తను సరిగ్గా చెప్పాడు. భయం పూర్తిగా ఉందంట. చెప్పనివ్వండి బాయ్. అరే నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. పూర్తిగా చెప్పని. నా బ్రదర్ అంటే భయం నాకు. నాకు తెలుసు సౌరభ్ నీ గురించి. ఈ హిమాంశు డంపింగ్ లోకి అస్సలు వెళ్ళలేకపోయాడు కదా. నా ప్రకారం అయితే మేము తనతో అంత చెడ్డగా ఏమి ప్రవర్తించలేదు. అతని ఐడియల్ మ్యాచ్ ముందుకు వెళ్ళనివ్వలేదు. అతనికి టికెట్ ఫినాలే కూడా, అతన్ని ఛాలెంజ్ కూడా అవ్వనివ్వలేదు. తన గేమ్ ఎలా అయితేనే చెడగొట్టాం కదా బాయ్. కానీ ఈ రోజు లాస్ట్ డోమ్. అతను ఐడియల్ మ్యాచ్ కాకుండానే షోలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ మన గెలుపు ఒకటి ఉంది. అన్నిటికంటే పెద్ద విషయం మోహిత్ గురించి నీకేం చెప్పింది? లేదు. అవును తను ఏం చెప్పింది చెప్పు. అవును తప్పుడెత్తు. నా తప్పుడెత్తు అని నువ్వే చెప్పావు. బాయ్ మోహిత్ స్టాండ్ తీసుకునే మనిషి కాదు. నువ్వు 2,700 ఇచ్చి అతను ఓటుకి చూడ నువ్వు మమ్మల్ని మోసం చేయడానికి అనుకున్నావు. అతను నిన్నే మోసం చేశావు. అవునవును కరెక్టే. చూసావా గేమ్ అంటే ఇలాగే ఉంటుంది మోహిత్. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. అవును నాకు సరిగ్గా తెలుసు. చెప్పావు. కానీ అది వదిలే. ఈ రోజు అన్ని నేను బయటికి పంపాలి. అతని దగ్గర పవర్ కార్డు కూడా లేదు. అరే యార్ ఏంటి 25,000 స్పీడ్ కాయిన్స్ గెలిచాడు ఈ రోజు అతను. అయితే ఏమైంది? తనకి దమ్ము ఉంటే తన డబ్బులు తానే పెట్టుకోలేడా? ఇంకా ఈసారి తనకి ఎవరు కూడా. అవును ఎవరెవరు? యార్ కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? యా రష్మిత కోసం కైరా బుర్రపాడు చేస్తుంది. కశ్మీర్తో ఎలిమినేట్ అవ్వకూడదు. తన ఫ్రెండ్ కదా, వెళ్ళాలి కదా. అంతే కదా, ఎవరో ఒకరు వెళ్ళాలి. నేనైతే చెప్తాను బాయ్ గౌరేష్ మీద పగ తీర్చుకోవాలి. అయితే నేను కైరాతో మాట్లాడతాను సరేనా? మాట్లాడు. సరే సరే. నేను కైరా దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యాను. మన లాస్ట్ డోమ్ కోసం అన్నాను. ఇంకా ఈసారి నేను ఏ స్ట్రాటజీ వేయలేదు. నేను ఏ అలియన్స్ గురించి ఆలోచించలేదు. నేను ఫ్రెష్ మైండ్ తో వెళ్ళాను. ఇప్పుడు నేను నా చైర్ మీద కైరాతో పాటు కూర్చోవాలంతే. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగదో కూడా నేను ఏదో చూస్తూ ఉండాలి. సో ఈ రోజు జరగబోతుంది స్ప్లిట్స్ విల్లా సీజన్ 16 చివరి డోమ్. దీన్ని మనం ఎలా అయినా సర్వైవ్ అవ్వాలి. అలా అయితేనే రేపు మనం సెమీఫినాలే ఆడగలుగుతాం. గెలిచి ఫినాలేకి తిరిగి వెళ్ళగలుగుతాం. టికెట్ టు ఫినాలే అయిపోయింది. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు షేక్ థింగ్స్ అప్. ఫినాలేకి ఇంతే దగ్గరలో ఉన్నారు. సో మిస్టరీ కూడా మెమొరబుల్గా ఉండాలి కదా. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు నా హార్ట్ ఎంత పెద్దది అనేది. సో నేను ఈరోజు తీసుకొచ్చాను చాలా స్పెషల్ గిఫ్ట్ ఫర్ ఎ ఫ్యూ చూజన్ వన్స్. సో ఐ హోప్ మై గెస్ట్స్ లవ్ మై ఎక్స్ప్లోజివ్ గిఫ్ట్. నన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్ళారు. ఆ సిచ్యువేషన్ నాకు చాలా వింతగా అనిపించింది. అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నన్ను ఒకరితోనే తీసుకువెళ్ళారు. ఆ లొకేషన్లో మిస్చీఫ్ డెన్లో. వెల్కమ్ టు ది మిస్చీఫ్ డెన్. అక్కడ నించోవడం నాకు చాలా వియర్డ్ గా అనిపించింది. లాస్ట్ సీజన్ లో లాగా ఏమీ జరగదు కదా. భయపడుతున్నట్టున్నారు. ఓ నువ్వు నన్ను నర్వస్ చేస్తున్నావు. ఆ సిచ్యువేషన్లో నేను చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. ఏం చెయ్యాలో నాకు తెలియలేదు. నేను ఇక్కడికి అసలు ఎందుకు వచ్చాను? ప్లీజ్ చెప్పండి. చూడు మేము స్టార్టింగ్లో చెప్పాం కదా స్ప్లిట్స్ ఫినాలో గెలవడానికి 2 ways ఉన్నాయని. ఒకటి ప్రేమ, అలాగే రెండోది డబ్బు. మీ దగ్గర ఎన్ని స్ప్లిట్ కాయిన్స్ ఉన్నాయి? ఐ థింక్ 69,000. 69,100 స్ప్లిట్ కాయిన్స్. 75,000 స్ప్లిట్ కాయిన్స్. దాట్స్ అ లాట్. అందుకే నేను ఇక్కడ పిలిచాను. ఎందుకంటే మీరు పవర్ చాట్లో టాప్ కంటెండర్స్. అందుకే ఈరోజు నేను మీకు ఒక చాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్సైటెడ్? అంతగా లేదు. నేను ప్రతిసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇబ్బందుల్లోనే పడుతూ ఉంటాను. ఎప్పుడు రాంగ్ డెసిషన్సే తీసుకుంటాను. సో ఈసారి నన్ను ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయం ఇవ్వరని ఆశిస్తున్నాను. టికెట్ టు ఫినాలే. ఎంత అవసరం నీకు టికెట్ టు ఫినాలే? చాలా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ. ఐ ఫీల్ ఆఫ్ కోర్స్ ఈ టికెట్ టు ఫినాలే మీది అవ్వగలదు.
secure the second spot in the finale. But anta easy gana? You think you'll just come here and నేను ఇలా ఇచ్చేస్తాను అనుకున్నారా? మీరు మిస్చీఫ్ మేకర్ అసలు ఎవరు? This comes with a bigger price. And the price is నేను నర్వస్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. ఈ టికెట్ టు ఫినాలే ప్రైస్ ఎంత అంటే నీ లవ్. I have to give up on Yogesh, you are saying. నేనేమనుకున్నానంటే నా దగ్గర ఉన్న స్ప్లిట్ కాయిన్స్ అన్నీ తీసుకొని నేను ఆ టికెట్ టు ఫినాలేని తీసుకొని యోగేష్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. బట్ దెన్ నాకేం ఆప్షన్ ఇచ్చారంటే నేను అసలు యోగేష్తో ఆడలేను. ఈ సిచ్యువేషన్ నాకు చాలా కష్టంగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. అంతేకాదు నేను ఇంకా సదాఫ్ కలిసి సెమీఫైనల్లో లేదా ఫైనల్లో పర్ఫామ్ చేస్తూ ఉంటే మేము 100% గెలుస్తామని నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకు? Think about Sadaf, but think about the finale. What is more important to you? ఇది డెఫినెట్గా నాకు చాలా ఇంపార్టెంట్. ఒక్క సెకండ్తో ఓడిపోయాను. ఐ వాస్ ఫీలింగ్ సో బ్యాడ్. ఐ వాస్ రియలీ డౌన్. ఆమె ప్రాముఖ్యతను దీనితో అస్సలు పోల్చలేము. నాకు ఆమె దీనికంటే ఎంతో విలువైందని అనిపిస్తుంది. కానీ అదే సమయంలో స్ప్లిట్స్ వల్ల గెలవడం నాకు చాలా పెద్ద విషయం. 100%. It's a big thing for anyone. So tell me, what's your choice? Ticket to finale? లేదా సదాఫ్? దీని గురించి మీరు ఇప్పుడు అసలు ఎవరి దగ్గర మాట్లాడకూడదు. నేను మిమ్మల్ని అడిగినప్పుడు అప్పుడు కరెక్ట్ టైంలో మీరందరికీ చెప్పాలి. మనం అందరం డోమ్కి వెళ్తున్నామని స్పష్టంగా తెలుసు. నేను తీసుకున్న నిర్ణయం నాకు తెలుసు. ఇదే చివరి డోమ్. సో నాకు తెలుసు నా నిర్ణయం ఈ రాత్రి బయటపడుతుందని.